రామ్మోహన్ రావు గారు. సాయిరాం సార్. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం సత్యసాయి గణాధిప. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్న సర్వ ప్రచోదయాత్. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్న సర్వ ప్రచోదయాత్. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్న సర్వ ప్రచోదయాత్. సాయిరామ్. సార్, మా వాయిస్ తిరిగి ఉందా సార్? ఎస్ సార్. ఓకే. సర్వదేవత అతీత స్వరూప భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య చరణములకు అనేక ప్రణామములు. ప్రొఫెసర్ కామరాజ్ అనిల్ కుమార్ గారి దివ్య అనుభవాలను తెలియజేస్తూ మన మనస్సుకు ఆనందం కలిగించే అద్భుతమైన జ్ఞాపకాల పందిరి వారి జ్ఞాపకార్థం చదువుటకు నాకు అవకాశం ఇచ్చిన బంగారు తండ్రి స్వామికి, నిత్య సత్సంగ యజ్ఞకర్త అయిన శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారికి, వారి సతీమణి శ్రీమతి వరలక్ష్మి గారికి కృతజ్ఞతాభివందనము తెలియజేస్తూ, అహం సత్య బోధక సాయి కుటుంబ సభ్యులందరికీ ప్రేమపూర్వక సాయిరాం. మన సోదరి శ్రీమతి పద్మజ ఉచ్చరించిన అర్జెంటైన విషయాలు క్లుప్తంగా. చివరిగా తాను అర్జెంటీనాలో పారిస్ స్కూల్స్ గురించి, తర్వాత బ్యూనోస్ ఐరిస్ నగరంలో జరిగిన సభ గురించి, తర్వాత ఖెతరాన్ జలపాతం గురించి, అడవుల గురించి, వినోస్ నగరం ఐరిస్ విమానాశ్రయంలో ప్రజల గురించి ఉచ్చరించాడు. మనం ఈ రోజున 46వ అధ్యాయమైన విశ్వమెల్ల ఎడ వ్యాప్తి అయి వెలయువాడు అనే అధ్యాయం ఒప్పుచ్చాం. పనామా దేశంలో చాలా భక్తులు వందల సంఖ్యలో ఉంటారేమో. వేద పఠనం, భజనలు, సామాజిక సేవా కార్యక్రమాలు వారికి తగ్గ స్థాయిలో జరుగుతూనే ఉన్నాయి. ఆ దేశ ఉపాధ్యక్షులకు సేవా కార్యక్రమాలంటే ప్రత్యేక ఆసక్తి అని తెలిసింది. యువతకు ప్రత్యేకంగా ఆడిటంలో సభ నిర్వహించడం జరిగింది. వివిధ మతముల వారు, ప్రముఖులు, న్యాయవాదులు, అధ్యాపకులు, అన్ని శ్రేణుల వారు వస్తారు కనుక మానవాళికి స్వామి సందేశాన్ని గురించి ప్రముఖంగా ప్రస్తావించండి అని నన్ను కోరారు. సభ విజయవంతంగా ముగిసిన అనంతరం ఒక దివ్య లీల నా దృష్టికి వచ్చింది. ఒక పిల్లవాడు చురుకుగా ఆడుతూ పాడుతూ తిరుగుతున్నాడు. వాడిని చూపిస్తూ తల్లి నాతో అన్న మాటలు స్పష్టంగా గుర్తున్నాయి. ఆ పిల్లవాడు దాదాపు 2 సంవత్సరాల వరకు ఏ మాట మంతి లేక ఉలుకు పలుకు లేక అచేతనంగా ఉండేవాడట. తల్లి దుఃఖానికి అంతులేదు. స్వామి, నా ప్రాణాలు తీసేసుకో, ఈ పిల్లవాడిని ఈ విధంగా చూడలేనని వినిపిస్తూ అనునిత్యం స్వామిని ప్రార్థించేదట. ఆ ప్రార్థనల ఫలితమే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చురుకైన పిల్లవాడు అంటూ నాకు ఆమె వివరించింది. ఆమె ఏనాడు పత్తికి రాలేదు, స్వామిని ప్రత్యక్షంగా చూడలేదు. సాయిరామ ఆయన నామం తలిపిన సర్వబాధలు సమయమునండి. భీమముతో సేవించి వారికి నిశ్చలతత్వము కుదునండి అని బాబా హామీ ఇచ్చాడు. సాయిరామైన నామం తెలిసిన సర్వబాధలు సమయనండి, భీమముతో సేవించి వారికి నిశ్చలతత్వము కుదురునండి అని బాబా వారు హామీ ఇచ్చారు. అందుకు మరో నిదర్శనం ఈ భక్తురాలి అనుభవం. దక్షిణాఫ్రికా. మన దేశంలో మహాత్మా గాంధీకి ఎంత గౌరవ ప్రతిష్ట ఉన్నవో అందరికీ తెలిసినవే. అందరెందరో వారి నుండి స్ఫూర్తిని పొందారు. అట్టి వారిలో దక్షిణాఫ్రికా పూర్వ అధ్యక్షులు నెల్సన్ మండేలా ఒకరు. వారికి ఆ జాతి అంతా కృతజ్ఞతలై ఉంటారు. మండేలా స్మారక ప్రదేశాలను ఎంతో పదిలంగా ఉంచుకొని సగర్వంగా పర్యాటకులకు చూపిస్తుంటారు. జోహన్స్బర్గ్ లో మండేలా నిర్బంధించబడిన కారాగారము, మహాత్మా గాంధీ ఉన్న చెరసాలను పర్యాటకులు సందర్శించవచ్చు. సుదీర్ఘకాలం మండేలా అస్వస్థతకు గురైనాడు. మండేలా ఆరోగ్య పరిస్థితి గురించి జాతి అంతా దిగులుగా ఉన్నది ఆనాడు. మీడియా వారు టీవీ కెమెరాలతో ప్రతిరోజు ప్రతి క్షణం కనిపెట్టుకుని ఉన్నారు.
లోనికి ప్రవేశం కష్టమైపోవడం చేత మేము కారులోనే ఆ ఇంటి పరిసరాలు చూసి సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మాకు స్థాయి ప్రభావం. బాబా వారి భక్తులు అధిక సంఖ్యలో సౌత్ ఆఫ్రికా అంతటా విస్తరించి ఉన్నారు. దారిద్ర్య రేఖకు దిగువన అనేక ప్రాంతాలు ఉన్నాయి. హింసా ప్రవృత్తి, నిరక్షరాస్యత, నిరుద్యోగం వంటి సమస్యలతో నిండిన ప్రదేశాలు ఉన్నాయి. వాటి దరిదాపులకు వెళ్ళాలంటే ఎవరైనా దొంకుతారు. కానీ బాబా వారి నిర్మాణ సంకల్ప శక్తిని గమనించండి. సాయి భక్తులు, ముఖ్యంగా స్త్రీలు, ఈ ప్రమాదకర పరిస్థితులను లెక్క చేయక దూర ప్రాంతాలకు ప్రయాణించి అక్కడ వారికి బాల వికాస్, భజనలు, మానవతా విలువలు బోధించి పిల్లలకు కావలసిన పుస్తకాలు, పెన్నులు, రబ్బర్లు వగైరా పంపిణీ చేస్తున్నారు. పాలు, రొట్టెలు పంచిపెట్టి వారికి స్కూల్లో బోధించే పాఠాలు కూడా నేర్పుతారు. దీనివలన పాఠశాలలో విద్యా ప్రమాణాలు పెరగడం మాత్రమే కాకుండా పిల్లల ప్రవర్తనలో కూడా సత్పరిమాణం రావడం కార్యకర్తలకు ఆనందాన్ని ఇస్తుంది. అట్లే క్రమేపీ పిల్లల ద్వారా పెద్దల్లో కూడా మంచి మార్పు రావడం అందరి గమనికలోకి వస్తున్నది. వాళ్ళు చేసే భజనల జోరు ప్రశాంత్ నిలయం భజనలకి మాత్రం తీసుకోదు. వాయిద్యకారులు, గాయకులు లోటే లేదు. పీటర్ మారిస్బర్గ్ రైల్వే స్టేషన్ లోనే గాంధీ గారు రైలు కంపార్ట్మెంట్ నుండి గెంటివేయబడ్డారు. తెల్లవాళ్ళతో సమానంగా ప్రయాణం చేయడం వారిపై మోపబడిన అభియోగం. టిక్కెట్ కొన్నాను కనుక వాళ్ళతో సమానంగా ప్రయాణించడానికి తమకు హక్కున్నదని గాంధీ గారు ప్రతిఘటించారు. దానికి కక్షగా టికెట్ కలెక్టర్ వారిని బయటికి నెట్టివేశారు. ఇప్పుడు సరిగ్గా ఆ ప్రదేశంలోనే స్మారక స్తూపాన్ని కట్టారు. ప్రతిరోజు పుష్పాలను సమర్పిస్తారు. శిలాఫలకంపై ఈ ఉదంతం అంతా క్లుప్తంగా వివరింపబడి ఉంటుంది. మన దేశ నాయకుల జ్ఞాపకాలను, మన దేశభక్తుల స్థావరాలను ఈ విధంగా ప్రజల బట్టి ప్రదర్శిస్తే దేశ చరిత్రతో పాటు వారి పట్ల మనకు గల గౌరవభావము, కృతజ్ఞత తెలుస్తాయి. తరతరాలకు తరగని స్ఫూర్తిని అందిస్తాయి. జోహెన్స్బర్గ్ లోను, ఓటర్ మారిస్బర్గ్ లోను సభలకు 2000 మంది పైగా ఇచ్చేశారు. న్యూకాసిస్ లో బీదవారికి, అనాథులకు, వెనుకబడిన తరగతుల వారికి స్వామి పేరుతో స్కూల్ నెలకొల్పబడింది. విశాలమైన గదులు, చుట్టూ ఆట స్థలాలు, పెద్ద ఆడిటోరియము, వాటి గోడలపై బాబా సూక్తులు, ఫోటోలు మనకెంతో ఆనందాన్ని ఇస్తాయి. సాయంకాలం సమావేశం సర్వాంగ సుందరంగా అలంకరించిన సువిశాలమైన హాల్లో ఏర్పాటు చేశారు. ఎలిజబెత్ బోర్ట్ మందిరంలో అన్ని మతాల చిహ్నాలు, సూక్తులు, చిత్రపటాలు అలంకరించబడి ఉన్నాయి. సౌత్ ఆఫ్రికాలోని ఒక పెద్ద పట్టణం తద్బంగ్ సముద్రం ఒడ్డున ఉన్నది. సమావేశాల్లో ప్రవేశం కోసం పాసులు, కూపన్లు పంచారు. భక్తుల సంఖ్య విపరీతంగా ఉండటం చేత ఉదయం ఒక సభ, భోజన విరామం అనంతరం మరొక సభ ఏర్పాటు కావించవలసి వచ్చింది. మొదటి సమావేశానికి 10,000 మంది, రెండవ సమావేశానికి 8,000 మంది హాజరయ్యారు. జోహెన్స్బర్గ్లోని సర్వమత సామరస్య సభ దిగ్విజయంగా జరిగింది. దర్బంలో శ్రీ రామకృష్ణ మిషన్, శివానంద ఆశ్రమాలు కూడా ఉన్నాయి. అన్ని సభలకు వారు కూడా వస్తారు. బోట్స్వానా. సౌత్ ఆఫ్రికాకు పక్కనే ఉన్న దేశం బోట్స్వానా. అక్కడ చెప్పుకోదగ్గది సాయి క్లినిక్. వారం అంతా తెరిచే ఉంటుంది. ఇందులో పలు విభాగాలకు సంబంధించిన వైద్య సేవలు అందించడం జరుగుతుంది. రోగులు దుప్పట్లు కప్పుకుని తెల్లవారుజాము నుంచి వేచి ఉంటారు. వచ్చిన వారందరికీ సాయి భక్తులు టీ, పాలు, రొట్టెలతో కూడిన స్వల్పాహారాన్ని అందిస్తారు. బోట్స్వానా అంతటా సాయి క్లినిక్ తెలియని వారు లేరు. సువిశాల ప్రాంగణంలో ఒక పెద్ద భవనంలో ఈ క్లినిక్ నిర్వహింపబడుతుంది. సాయంకాలం జరిగిన సభలో ఆ పరిసర ప్రాంతాల వారు అనేక మంది పాల్గొన్నారు. ఈస్ట్ ఆఫ్రికాలో బాబా పర్యటన. భగవాన్ ఈస్ట్ ఆఫ్రికాలో మాత్రమే పర్యటించారు. ఈ ముచ్చట్లు స్వామి స్వయంగా చెబుతుంటే ఇది తెరవలసిందే. వారికి ఇచ్చిన గౌరవ ఆతిథ్యాలు ప్రభుత్వ అతిథిగా గుర్తించి ఆ స్థాయిలో స్వామిని ఆహ్వానించడం, ఈస్ట్ ఆఫ్రికా పరిసర ప్రదేశాలను స్వామి సందర్శించడం చారిత్రాత్మక ఘట్టం. ఆ రోజుల్లో పొందిన దివ్యానుభవాలు పంచుకునే వారు ఈనాటికి ఉన్నారు. పైగా
భారతదేశానికి వెలుపల అవతారమూర్తి కాలు పెట్టినది ఈ దేశమే అని సగర్వంగా కథలుగా చెప్పుకుంటారు. కంపాలా ఎయిర్పోర్ట్ లో స్వామికి లభించిన ఘన స్వాగతం పాలకుడు ఈదీ అమీన్ గావించిన సత్కారం, అతిథి గృహంలో గావించబడిన మర్యాదలు వర్ణనాతీతం. ఎయిర్పోర్ట్ ముఖద్వారంలో ఒక జత పెద్ద ఏనుగు దంతాలు ఉంటాయట. సాంప్రదాయక దుస్తులు ధరించి నృత్య గీతాలతో స్వామికి ఆహ్వానం పలికారట. అన్యమగాలున్న దట్టమైన అడవి ప్రాంతంలో శ్రీవారు పర్యటించారట. ఏనుగులు గుంపులుగా స్వామి వద్దకు వడివడిగా వచ్చాయట. పొడవైన మెడలు గల జిరాఫీలైతే మెడలు ముందుకు చాచి స్వామి వారి కారు కిటికీలను ప్రశ్నించడానికి తహతాలాడాయట. పిల్లలకు పాలిచ్చే సింహాలు టీవీగా తలలాడిస్తూ స్వామిని పరిగించాయట. చిరుతపులలు, జింకలు, పక్షులు ఒకటేమిటి పంజ ప్రాణులన్నీ స్వామి దర్శనం కోసం సందడి చేశాయట. నైరోబి కెన్యాలో నైరోబి సాయి సంస్థ గణనీయమైన సేవలు అందిస్తున్నది. సుమారు 6 కోట్ల వ్యయంతో శ్రీ సుదీప్ సింగ్ గారు ఒక్కరే మందిరాన్ని నిర్మించారు. 2 అంతస్తులలో సర్వాంగ సుందరంగా ఉంటుంది ఆ మందిరం. ఈ సాంబశివరావు గారు రైతు సాయి భక్తుల సహాయ సహకారాలు ఉన్నవి. 2-3 తెలుగు కుటుంబాలు ఉన్నాయి. ముఖ్యంగా మహిళలు సేవ పేర్కొనదగింది. తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడిలాగా నైజీరియాలో వెంకటేశ్వర స్వామి గుడి కట్టారు. అందులో అన్ని రకాల సేవలు, బ్రహ్మోత్సవాలు, వాహనాలు ఉండటం నమ్మలేని నిజం. ముప్పూట గజమాలు అంటారే చాలా పెద్ద పూలమాలలు సాయి మందిరానికి, వెంకటేశ్వర స్వామి మందిరానికి సిద్ధం చేస్తారు మహిళా భక్తులు. స్వామి అష్టోత్తరం, లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామ స్తోత్రాలు అందరికీ కంటతా వచ్చు. పురుష సూక్తం, నమ్మక చమ్మకాలు క్షుణ్ణంగా వచ్చు. స్వామి మందిరం భజనలు, వేద మంత్రాలతో హోరెత్తిపోతుంది. కులదీప్ సింగ్ గారి అధ్యక్షున ఒక కమిటీ పాఠశాలను వెళ్తుంది. అందులో పేద పిల్లలు అధిక సంఖ్యలో ఉంటారు. మానవత విలువలపై చక్కని చిత్ర ప్రదర్శన ఏర్పాటు గావించారు. అక్కడ అమర్చిన వాటిని పిల్లలు ఎంతో చక్కగా వివరించడమే కాకుండా అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇచ్చారు. స్కూల్లో పెద్ద గదులు, విశాలమైన స్థలం, చుట్టుపక్కల పంట పొలాలు, బహుళ సదుపాయాలతో ఆడిటోరియము ఉన్నవి. కెన్యాలో రోజులు క్షణాలలాగా గడిచాయి. పట్టణం మధ్యలో ఒక పెద్ద ఆడిటోరియం ఉన్నది. అక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. కేంద్ర మంత్రులు, సైన్యాధ్యక్షులు, పార్లమెంట్ సభ్యులు హాజరవడంతో ముందు రోజు నుంచి ఆ హాలు ప్రభుత్వ అధీనంలో ఉన్నది. స్వామి సందేశాన్ని, వారి అవతార కార్యక్రమాల వివరాలను ఎంతో ఆసక్తితో విని ప్రశంసాపూర్వకంగా కరతాళ ధ్వనులు చేశారు. స్వామిని గురించి విని ఆనందించిన వారు ఎవరుంటారు? నేనుండగా భయమేలా. అక్కడ ముసాయి మాద అని కొన్ని వేల మైళ్ళు విస్తీర్ణం గల దట్టమైన అడవి ఉంది. నైజీరియా నుంచి బయలుదేరి విమానంలో ముందు రాత్రే అడవి ప్రాంతానికి చేరి అక్కడ ఉన్న ఒకే ఒక్క హోటల్లో విడుదల చేయడం జరిగింది. చలి విపరీతంగా ఉంటుంది. హీటర్ ఉన్నా లాభం లేదు. పొద్దున్నే లేచి ఓపెన్ జీపులో అరణ్యానికి చేరుకోవాలి. 20 కిలోమీటర్లు ఎత్తు పొలాలు దాటుకుంటూ అరణ్యానికి చేరాలి. అలాగే వచ్చిన వారు జీపులు ఏర్పాటు చేసుకుని అక్కడకు చేరుతారు. అందరూ తలో వైపు వెళ్తారు. ఏనుగుల గుంపులు, సింహాలు, చిట్టుపులులు, జిరాఫీలు, పులులు, నిప్పుకోడి మొదలైన వారిని నీటిలో చూడవచ్చు. దూరం నుంచి మనల్ని గమనించినా అవి ఏమీ చేయవు. మనల్ని జీపు నుండి దిగనివ్వరు. జీప్ ముందు నుంచే సింహాలు వెళ్తుంటాయి. బాబావారు మాకు చెప్పినవన్నీ మనసులో కదలాడాయి. చలికి ఒళ్ళు బిగుసుకుపోయింది. కదలలేను. వీల్ చైర్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. విమానం నుండి మోసుకుని నింపుకోవాల్సి వచ్చింది. గొంతు రావటం లేదు, బొంగులుగా కూడా రావటం లేదు. ఆ సాయంకాలం సభ ఎలాగా అనుకున్నాను. వీల్ చైర్లోనే సభావేదిక వద్దకు వచ్చాను. ఈ సాంబశివరావు గారు నన్ను పరిచయం చేస్తూ, భగవాన్ బాబా వారు కెన్యా తప్పక వస్తారనుకున్నాం. అది జరగలేదు. కానీ ఇప్పుడు తమ ప్రియభక్తులైన అనిల్ కుమార్ గారిని పంపారు అన్నారు. ఆ క్షణం దాకా మోగపోయిన గొంతు ఉపన్యాసం టైంకి సరిపోయింది. ద్విగుణీకృతమైన ఉత్సాహంతో స్వామికి కృతజ్ఞతలు సమర్పించుకుంటూ వారి దయతో అనర్గళంగా ప్రసంగించాను.
సాయి కృష్ణుడు రథంలో ఉంటే అర్జునుడికి భయమెందుకు, తాను ఒక్కడే ఉంటే అది వేరే సంగతి. ప్రతి ఆదివారం మందిరానికి వందలాది పిల్లలు వస్తారు. వారందరికీ మహిళా భక్తులు రుచికరమైన వంటకాలు వండి పట్టిస్తారు. ఐస్ క్రీమ్ కూడా ఇస్తారు. ఇండియాలో మన సాయి సంస్థలకు ప్రజల్లో ప్రభుత్వంలో మంచి పేరుంది. సాయిరామ్. 47వ అధ్యాయం. పవిత్ర గోదావరి మహాపుష్కర సందడి. గోదావరి పరవళ్ళు తొక్కింది. ఆస్తిక లోకం పరవశించింది. సనాతన ధర్మ పతాకం రెపరెపలాడింది. హైందవ ధర్మం ఉత్సాహంతో ఉరకలు వేసింది. పవిత్ర గోదావరి పుష్కర మహోత్సవాలు కనీ విరుగుని ఎరుగని రీతిలో వైభవంగా జరిగాయి. భగవాన్ బాబా వారికి గోదావరికి ఉన్న అనుబంధం ఈనాటిది కాదు. భగవాన్ బాబా వారు గోదావరి జిల్లాలో పర్యటించిన పర్యాయములు మరెక్కడా పర్యటించలేదు అన్నది చారిత్రకత్వం. సుమారు 20 సార్లు వచ్చారంటగా విన్నాను సార్. పవిత్ర భారతీయ సాంప్రదాయానికి మరోసారి నిరాధనలు నిర్మించిన భక్తజన ప్రవాహాన్ని, వారి భక్తి పారవస్యాన్ని చూసి జన్మ ధన్యమైందనిపించింది. ఈ పుణ్యభూమిలో జన్మించినందుకు గర్వపడేలా మహాపుష్కర సంభ్రమం గోచరించింది. భగవాన్ బాబా వారి దివ్య వాక్కులు మదిలో ఎన్నిసార్లు బయలాయో చెప్పలేదు. విదేశీయులు ఎన్ని పర్యాయములు దండెత్తి వచ్చినప్పటికీ, అనేక భావములు మతములు ఏర్పడినప్పటికీ సనాతన ధర్మము చెక్కు చెదరలేదు. మహాసముద్రము జీవనదులను తనలో కలుపుకున్నట్లే అన్నింటినీ హక్కును చేర్చుకున్నది సనాతన ధర్మం. సూర్య చంద్రాదులు ఉన్నంత వరకు ఈ పవిత్రత దివ్యత్వము తొలగిపోయేది కాదు. ప్రాచీన కాలం నుండి ప్రపంచ దేశాలన్నింటికి గురుస్థానమును అలంకరించిన మన పవిత్ర భారతదేశ ఔన్నత్యం గురించి భగవాన్ ఎంత గొప్పగా సెలవిచ్చారో చూడండి. భర్త శాస్త్రమును బంగారమనుకుండ పరశాస్త్రముల నెడ భక్తి ఏలా, హైందవ ధర్మ హిమాతులు మనకుండ పరధర్మములను పర్వతములేలా, భరత నీతి నడి భవ్య జలములుండ పరనీతియను ఉప్పు నీరు ఏలా, మండెడు కాంతితో మేరు పర్వతముండ వెండు బంగారుకై వెతకనేలా, అడిగిన పాలిచ్చు కామధేను ఉండ దర్శనమిచ్చి ఆవును కొనగనేలా, పంకజాక్షిని పూజ పరమారు చేయక పరుల నిందించుట పారియగునే, భారతదేశము వేదాల పట్టుకొమ్మ యజ్ఞయాగాది క్రతువుల కాటపట్టు, ఎక్కువ అవతారములగన్న పెద్ద తల్లి నీతి నియమాల రూపు ఈ త్యాగభూమి. భారతీయుడినై పుట్టినందుకు గర్వంగా ఉంది. సనాతన ధర్మ సాంప్రదాయ నిలమునకు చెందిన వాడనేందుకు ఆనందంగా ఉంది. గోదావరి పుష్కరాలలో అశేష ప్రజానీకాన్ని వెలుగులా ప్రవహించిన భక్తి పారవశ్యాన్ని గమనించి రాస్తున్న మాటలు. ఎక్కడి జనం పొడమ ఈనట్లున్నది. ఇసుక వేస్తే తాళనంత జనం. భరత ప్రజానీకాన్ని ఏకతాటిపై నడిపించిన ఘనత గోదావరి పుష్కర మహోత్సవాలకి. ఉభయ గోదావరి జిల్లాల్లో పుష్కర సేవలలో పాల్గొన్న వందలాది స్థాయి సేవాదళ సభ్యులను కలుసుకుని ఉత్సాహపడతాలని, అభినందించాలని, వారి భక్తికి త్యాగ నేర్పికి నమస్కరించాలని ಎಲ್ಲರన్నీ ప్రేరేపించి ముందుకు నడిపించిన ఈ సత్యసాయి ప్రభుల దివ్య పాదాలకు రెండమిల్లాలని ప్రయాణమయ్యాను. ఏ రైలు, బస్సు, లారీ, ట్యాక్సీలు ఖాళీగా లేవు. అన్నీ ఫుల్. నేను ఎక్కిన రైలు 10 గంటల లేటు. ఏ స్టేషన్ రాదు, రైలు కదలదు. అన్ని రైళ్లు పోటీ పడి ఆలస్యంగా నడిచాయి. కానీ స్వామి కరుణ నాలో విసుగు, నీరసం మర్చికైనా కలలేదు. స్వామిని తలుచుకుంటూ జనుల భక్తి ఉత్సాహాలను గమనిస్తూ ఆలోచన చేశాను. కొవ్వూరు రాజమండ్రి స్టేషన్లో అంతా జనమే. రైలు దిగి కాలు పెట్టడానికి స్థలం లేదు. ఆ జనాన్ని తప్పించుకుని స్టేషన్ బయటికి రావడానికి ప్రయత్నం చేశాను. ప్రయత్నం చేయవలసి వచ్చింది. వేగంగా నడిచే రోజులు పోయాయి. మోకాళ్ళ నొప్పుల వల్ల నిదానంగా, టీవీగా, హుందాగా నడవలసిన స్థితి దాపురించింది. ఈ వయసుకు అదే అలంకారమే అనిపించింది. రాజమండ్రిలో స్వామిదేవ్ వల్ల దూసువారింట్లో చక్కని ఆతిథ్యం లభించింది. అక్కడ సేద తీరి
సేవాదళం వారిని కలుసుకోవాలని శ్రీ సత్యసాయి గురుకులం చేరుకున్నాము. ఎక్కడ స్వామి కొలువు తీరి ఉంటారో అక్కడ నిత్య కళ్యాణం పచ్చతోరణంలా ఉంటుంది కదా. ఎక్కడ స్వామి కొలువు తీరి ఉంటారో అక్కడ నిత్య కళ్యాణం పచ్చతోరణంలా ఉంటుంది కదా. అట్లే గురుకులం ఒక చక్కని కళ్యాణ మండపంలాగా అందాలు దిద్దుకుంది. పూర్వం వివాహాలు వారం రోజులు జరిగేవని చెప్పుకుంటారు. ఇప్పుడైతే 3 గంటల్లోనే అంతా ఖాళీ, ఎక్కడా ఏముండవు. కానీ ఆ సేవాదళ శిబిరాల్లో కళ్యాణ సాయి దివ్య శోభ 2 వారాల దాకా కొనసాగింది. నిత్యం తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు అలుపెరుగక విరామం లేకుండా శ్రమించిన మన సత్యసాయి సేవాదళం వారి కార్యదీక్ష సాటి లేనిది. ఉదయం సేవకు బయలుదేరే సమయంలో ఎంత ఫ్రెష్ గా ఉన్నారో రాత్రి దాకా అలాగే ఫ్రెష్ గా చిరునవ్వుతూ సేవలందించగలిగారంటే భగవాన్ దివ్య శక్తి వారిలో కరెంటు లాగా ప్రవహించి నడిపించిందని స్పష్టమైనది. మామూలు దైనందిన వ్యవహారాల్లో అయితే నొప్పులు, అలసట, నీరసం బాధిస్తాయి. కానీ స్వామి సేవలో అవన్నీ శుద్ధిమణిగి ఉంటాయి. తపస్సు కాదు, తీర్థయాత్రలు కాదు, జపతపాదులు కావు, సేవయే స్వామికి అత్యంత ప్రీతికరమైన సాధన. చదువు సంధ్యలు చాలా నేర్చిన స్వామి సేవతో కాలువరా, మధురమైన ఆ నామము తలచిన మార్గము నీకే చూపురా. చదువు సంధ్యలు చాలా నేర్చిన స్వామి సేవతో కాలువరా, మధురమైన నామం తలచిన మార్గము నీకే చూపునురా అన్నారు భగవాన్. సేవాదళంలో బహుముచ్చట కలిపిన మరొక అంశం వారిలో ఉన్నత ఐక్యత, అన్యోన్య ప్రేమ. భేదభావంబు విడనాడి పీచుతోడ కలిసి ఉన్నత సాయి కలుగుతు ప్రేమ. భేదభావంబు విడనాడి పీచుతోడ కలిసి ఉన్నత సాయికి కలుగు ప్రేమ అని స్వామి ఉద్బోధించినట్లుగా అందరూ అన్నదమ్ముల మాదిరి కలిసిగట్టుగా ఒకే మాట ఒకే బాటగా శ్రమించారు. ఇదే సేవా సాధన అంటే. అనుకూలమనే భావనతో పెత్తనం తెలాంటి వారెవరూ కనపడలేదు. అంతా స్వామి భక్తులే. సేవే శ్వాసగా పిలిచిన సత్యసాయి సేవాదళం వారే. సేవే శ్వాసగా పిలిచిన సత్యసాయి సేవాదళం వారే. నీవెప్పుడు నేను ఇతరులకు సేవ చేస్తున్నాననే భావనతో ఉండకూడదు. యథార్థానికి నీకు నీవే సేవ చేసుకుంటున్నావు. సేవ చేయడం ద్వారా నీకే ఎంతో ఉపకారం కలుగుతుంది అని స్పష్టం చేశారు భగవాన్. ఈ విధమైన భావనతో మనము సేవ చేస్తే స్వామికి ఎంత ఆనందము, సమాజానికి ఎంతో ఉపయోగమో కదా. మన సేవాదళం వారి సేవలు గమనించి ప్రభుత్వ యంత్రాంగము, పోలీసుల వారు సంభ్రమాశ్చర్యలై వారి పట్ల విశేష గౌరవాదరణలు కనిపెట్టారు. పెద్దగా వాన పడుతున్న సమయంలో కూడా పుష్కర ఘాట్లలో ఎక్కడ నిలిచి భక్తులకు సేవలు అందించిన వారు మన సాయి సోదరమండే. వారిని సాయి అనుగ్రహ తత్వం ఎప్పుడూ కాపాడుతూనే ఉంది. విఐపి ఘాట్లో ప్రవేశించి గోదావరిలో 3 మునకలు మునిగాడు. ఉప్పెంగి గోదావరిని, అలల కేరింతల గోదావరిని చూస్తుంటే ప్రేమతో తన బిడ్డను చూడటానికి మీదకు వస్తున్నదా అనిపించింది. గోదావరి బ్రిడ్జిపై మిలమిల మెరిసే విద్యుత్ దీపాలంకరణను, నిత్యహారతి కార్యక్రమాలను టీవీ ఛానళ్లు, పత్రికలు ప్రస్ఫుటంగా ప్రకటించారు. నిత్యము గోదావరి మాతను భక్తి పూరితమైన మంత్రోచ్చారంతో హారతిచ్చారు. నిత్యము గోదావరి మాతకు భక్తిపూరితమైన మంత్రోచ్చారంతో హారతిచ్చారు. ఆ అలంకరణలు, భక్త్యుత్సాహాలు చూస్తుంటే దేవతలందరూ గోదావరిలో కొలువు తీరినారా అనిపించింది. ఊహ కందని రీతిలో అంగరంగ వైభవంగా 2 కళ్ళు చాలనట్టుగా, మాటలకు అందినట్లుగా గోదావరి పుష్కరాల మధుర స్మృతులు గుండెలలో తిరిగిన ముద్ర వేసింది అనే మాట అసోక్తి కాదు. చూసిన వారందరూ అంగీకరించే సత్యానుభూతి, నిత్యానుభవం. మన సత్యసాయి సేవాదళం వారు పంపిణీ చేసిన ఆహార పొట్లాలు భలే రుచిగా ఉన్నాయని అందరూ అనుకోవటం నా చెవిని పడ్డది. స్వామి సన్నిధిలో తర్ఫీదు పొందిన మన వారు చకచక పంచిన విధానము, వారికి ఉన్న అనుభవము, క్రమశిక్షణను, నిరుపమాన సేవా నిరతిని ప్రతిబింబించింది. రోజుకి దాదాపు 1,00,000 ప్యాకెట్లు వితరణ చేశారు. అనేక చోట్ల క్యూలు ఏర్పాటు చేసి గంటలోపే ప్రసాద వితరణ పూర్తి గావించేవారు. మరీ అపురూపమైన
సన్నివేశం ఏమిటంటే కార్లు బస్సుల దగ్గరకు క్యూలో నిలబడిన వారి దగ్గరకు కూడా వెళ్ళి మంచినీరు ఆహార పొట్లాలు అందించడం గోదావరి జిల్లాల వారికే చెల్లింది. చిరకాలం నుంచి మన ప్రశాంతి నిలయంలో భగవాన్ జన్మదినోత్సవాల్లో ఇంకా జాతీయ అంతర్జాతీయ సదస్సు సందర్భాల్లో భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేసిన ప్రత్యేక క్యాంటీన్లు నిర్వహించిన గోదావరి జిల్లాలో వారే కదా. పుష్కరాల సేవలు వారికి ఏమి కొత్త కాదు. ప్రతి పర్యాయము అద్భుతంగా సేవలు అందించారు. త్యాగానికి, భక్తికి, వినయ విధేయతలకు ప్రతీకలుగా నిలిచారు. వారి మాటలందు తీపి, చేతులందు ప్రేమ సమిడిసలాడుతుంటాయి. ఎంత చెప్పినా ఎంత రాసినా కాదు. మరో విషయం చెప్పాలి. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు వెళ్ళడం జరిగింది. నేను విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్నాను. అక్కడ రామకృష్ణ మిషన్ పక్కనే ఉన్న సముద్ర తీరాన్ని ఆర్కే బీచ్ అంటారు. కొవ్వూరు గోదావరి తీరం కూడా ఆర్కే బీచ్ లాగా ఉంటుంది. గోదావరి తీరానికి పట్టణానికి మధ్యగా విశాలమైన స్థలం. ఆ ఇసుక తిన్నెలు, దూరాన గోదావరి బయలు, సబగులు సముద్ర తీరాన్ని కల్పిస్తాయి. ప్రభుత్వం ఎంతో చొరవ తీసుకుని, ముఖ్యంగా కలెక్టర్ గారు అనుక్షణము పర్యవేక్షిస్తూ భక్తులతో మమేకమై తిరుగుతూ మన సంస్థల వారిని ప్రోత్సహిస్తూ అండదండలుగా నిలిచి పుష్కర సేవలు దిగ్విజయంగా జరగడానికి తోడ్పడినారు. ఊర్లోని మన సేవా శిబిరంలో సంబరాన్ని చూడాలి. ఒక చోట కమగమలాడుతూ నోరు నుంచే పులిహోర పొట్లాలు, మరో చోట భారీ స్థాయిలో వంటలు, మరో చోట రాసులుగా కూరగాయలు, ఇంకో పక్కన నలభీమ పాకాలకు సరిచూసే వంటకాలు. ఒక పెద్ద వివాహ కార్యక్రమం లాగా ఉంది అక్కడ వాతావరణం. మర్యాదపూర్వకమైన పలకరింపులు, చిరునవ్వుల జల్లులు అలుపెరుగు శ్రమించే సేవాదళం సత్యసాయి సేవా వైభవాన్ని చాటాయి. సాయంకాలం ప్రత్యేకమైన వేదికపై సభలు, సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారుల నృత్యాలు నేత్రపదంగా నిర్వహించబడినాయి. నరసాపురంలో కూడా మన సేవాదళం వారు అకుంఠిత సేవా దీక్షతో పెరగని చిరునవ్వుతో యాత్రికులకు అన్ని విధాలుగా సహాయ సహకారం అందించిన పుష్కర సేవలు జయప్రదంగా ఉంచారు. ఈ విషయంలో నేను సాయిరాం సత్యంతో వీడియో ఓపెన్ అయింది. తెలియదు. ఈ సందర్భంలో వీడియోలో చెప్పొద్దని ఎప్పుడు అనలేదు. లేదు, ఎంజాయ్డ్ హ్యాపీలీ. I'm requesting all. I'm requesting all members that you can show your video, but that should be సంప్రదాయ. ఇప్పుడు సార్ ఎలా ఉన్నారో అలా ఉండాలా. త్రిమూర్తులు కావచ్చు, సేవదాలు కావచ్చు, సంప్రదాయ డ్రెస్ చేసుకుని యూ కెన్ సింగ్ అండ్ షో, యూ కెన్ సింగ్ ఇన్ వీడియో ఇట్ సెల్ఫ్. థ్యాంక్ యూ సో మచ్. సార్, ఈ విషయంలో నేను ఒక చిన్న విషయం చెప్పాలి సార్. నేను పుట్టింది పశ్చిమ గోదావరిలో, ఉంటున్నది తూర్పుగోదావరి జిల్లాలో. ఆ గోదావరి జిల్లాల గురించి చదువుతుంటే నాకు చాలా ఆనందం వేసింది. నేను అనుకోకుండా పోయిన పుస్తకాలకి నేనే ఆతిథ్యం ఇచ్చాను చాలా మందికి, నా స్నేహితులకి, చుట్టాలకి. ప్రతిరోజు నాకు పండగలాగా ఉండేది. గోదావరి తీసుకెళ్లి స్నానాలు చేయించడం, పుస్తకాలు స్నానాలు చేయించేవాడిని. అంతకుముందు గోదావరి పుస్తకాలకి నేను ఒక ఎంప్లాయీ నోడల్ ఆఫీసర్గా పుష్పాలయంలో డ్యూటీ 12 రోజులు నిర్వహించే భాగ్యం నాకు అనుగ్రహించారు. ఈ విషయం మీకు తెలియజేయడానికి నాకు సంతోషంగా ఉంది సార్. సాయిరాం. ఇక తెలంగాణ రాష్ట్రంలో మన సేవాదళం వారు చేసిన పుష్కర సేవల గురించి ఆత్మీయుడు, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు వెంకట్రావు చెప్పగా తెలిసింది. తెలంగాణలో ప్రముఖంగా బాసర, కందకుర్తి, భద్రాచలం, ఖమ్మం, ధర్మపురి, గోదావరి స్నానఘట్టాల వద్ద వెంకట్రావు గారు అన్నారు కనుక ఇప్పుడే చెప్పాలి, తర్వాత వెంకట్రావు గారు మేము పక్కన సమితిలు అన్నమాట. వెంకట్రావు గారు మంచిర్యాల సమితి, నేను రామకృష్ణాపూర్ సమితి. అమ్మాయి వసంతం ఉంటే తెలుస్తుంది మా ఆదిలాబాద్ వాళ్ళకి. ఆయన మేము అరౌండ్ 91-90, నేను కూడా 90లో ఎంటర్ అయ్యానంటే ఆల్మోస్ట్ 34 years అయింది. ఆయన కూడా అరౌండ్ అలానే 92-93లో ఆర్గనైజ్ వచ్చి ఉంటాడు. ఫస్ట్ ఈజ్ ఎ సెవెరల్ మెంబర్ ఇన్ ద కమిటీ, తర్వాత స్లోలీ బికెమ్ ద కమిటీ కన్వీనర్, దెన్ హి వాజ్
ఎలివేటెడ్ టు డిస్ట్రిక్ట్ సేవదల్ కోఆర్డినేటర్. తర్వాత ఏ లక్ష్మీనారాయణ గారు అప్పుడు మాకు జిల్లా అధ్యక్షులు గారు ఉండేవారు, పుట్టపర్తిలో ఉన్నారు, మనకు తెలిసిన ఆయన. తర్వాత ఆయన కొత్తగూడెం ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కొన్ని సంవత్సరాలు కంటిన్యూ చేశాడు. తర్వాత హీ బికమ్ వెంకట్రావు బికమ్ ద డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్. తర్వాత నవ్వు అంటే ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో ఇక్కడేమి రికమెండేషన్లు ఉండవు, మన చేసిన సేవల గుర్తింపు నవ్వు ఈ బికమ్ ద స్టేట్ ప్రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ వెంకట్రావు గారు. సార్ సాయిరామ్ కంటిన్యూ. ఇక తెలంగాణ రాష్ట్రంలో మన సేవాదళంగా చేసిన పుష్కర సేవల గురించి ఆత్మీయుడు ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు వెంకట్రావు చెప్పగా తెలిసింది. తెలంగాణలో ప్రముఖంగా బాసర, కందకుర్తి, భద్రాచలం, ఖమ్మం, ధర్మపురి, గోదావరి స్నానఘట్టాల వద్ద విశిష్టమైన సేవలు అందించి ప్రభుత్వ అధికారుల, భక్తుల, పుర ప్రముఖుల మన్ననలు అందుకున్నారు మన సేవాదళం వారు. భక్తులకు పాలు సరఫరా చేశారు, తాగునీటిని అందించారు, సామాన్లు భద్రపరచు కేంద్రాన్ని నిర్వహించారు. సేవాదళం ఎంత దీక్షతో పనిచేశారంటే ఉన్నవారు ఉన్న చోటే ఉంటామన్నారు, మాకు చుట్టూ అక్కర్లేదన్నారు. అంత ఉత్సాహం, సంతోషం వారిలో పెళ్ళొప్పినవి. పోలీసు వారు అయితే పూర్తిగా మన సేవాదళకే బాధ్యతలు అప్పగించి భరోసా కల్పించారు. తెలంగాణ స్నానఘట్టాల్లో దాదాపు 1000 మంది కార్యకర్తలు సేవలో పాల్గొన్నారు. మంచిర్యాలలో నారాయణ సేవ భారీ స్థాయిలో జరిగింది. బాసరలో గోదావరి హారతి, బాబావారి చిత్రపటాలకు మంగళహారతి నిత్యము జరిపారు. హారతి కార్యక్రమంలో తెలంగాణ మంత్రివర్యులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. పెద్దలందరూ ప్రత్యేకించి మన సంస్థల వారిని ఉద్దేశించి ప్రశంసా వాక్యాలు పలికారు. సమాజం గౌరవించేలా, ప్రభుత్వాధినేతల సత్కార పురస్కారాలు అందుకునేలా తెలంగాణ రాష్ట్రంలో పుష్కర సేవలను అత్యున్నత స్థాయిలో మన సంస్థల వారికి జరిపించబడ్డాయి. పరమాత్మ ప్రేమను ధరణిలో జనులకు ప్రవహింపజేయుటే పరమభక్తి. ప్రతి మానవునందును బతికి దానుండుట స్వార్థంబునకు కాదు సంఘసేవ. చేయుటకే అన్న శ్రేష్ఠ భావంబుతో వెలుగుచునుండిన మేలు కలుగు. మరచియు తాను మానవ సేవకు అంకితముగటే ఆత్మతృప్తి. నిష్కలంకపు ప్రేమను నిలిపి హృదిని సకల జీవులకు ఉపకృతి సలుపుకున్న పుట్టి ఫలమేమి నరుడుగా పొడమియందు. ఇంతకన్నును వేరే ఎరుకబడుతూ నిష్కలంకపు ప్రేమను నిలిపి హృదిని సకల జీవులకు ఉపకృతి సలుపుకున్న పుట్టి ఫలమేమి నరుడుగా పొడిమియందు. ఇంతకన్నును వేరెద్ది ఎరుక పడుతూ అన్న భగవాన్ సందేశాన్ని హృదయంలో నిలుపుని సమాజ సేవయే సర్వేశ్వర పూజ, సేవలకు మించిన సాధన లేదన్న బాబా మార్గాన్ని అనుసరించి స్వామి ఆశీస్సులకు భక్త మహాశైల ప్రశంసలకు, ప్రభుత్వ పురస్కారాలకు, సంఘములో గుర్తింపునకు నోచుకున్న ఉభయ తెలుగు రాష్ట్రాల సేవాధ్యక్షులందరినీ, కార్యకర్తలను, ఎల్లరి కుటుంబాలను ఆశీర్వదించి ముందు ఇంతకు ఇతోధికంగా సేవా భాగ్యాన్ని కలిగించమని భగవాన్ బాబా వారిని ప్రార్థిస్తున్నాను. దొరుకున్నా ఇటువంటి సేవ నాకు మీరు కటాక్షించారండి ఈ సేవ ఇవాళ. థ్యాంక్ యూ సాయిరామ్ స్వామి, థ్యాంక్ యూ. సాయిరామ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సాయిరామ్ అండి. దిస్ ఈ సెకండ్ టైం యు ఆర్ డూయింగ్ జ్ఞాపకాల పందిరి. ఇంతకుముందు ఒక పర్యాయం చేశాం. ఈ పర్యాయం టోటల్లీ మన అందరికి మార్గదర్శకుడు, స్వామికి అత్యంత భక్తుడు, ప్రియతమ భక్తుడు అంటే ఆయనే అన్నమాట. మన అంటే కూడా చాలా ఇష్టం. కేవలం నేను మాత్రమే కాదు,
ఈ ఏఎస్బిలో సభ్యులు ఎవరైనా వాళ్ళ ఇంటికి పైన ఎంతో ఆప్యాయతతో పలకరించిన కామరాజు గారు అంత మెమరీ, ఆ యొక్క స్మృతులు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఇంకొక పర్యాయము ఎప్పుడైతే ఆయన ఫ్యామిలీలో కలిసిపోయిన రోజు అనిపించింది ఐ స్పెండ్ 31 days, ఒక 32 days, 32 రోజులు యజ్ఞం తాగడం అంటే వెరీ డిఫికల్ట్. ఐ కెనాట్ స్పెండ్ ఈవెన్ 1 day నవే డేస్. 1 hour సత్సంగమే కేటాయించే పరిస్థితిలో లేనిది 32 రోజులు ఈ ఆఫర్ ఫర్ దిస్ జ్ఞాపకాల పండుగ. We started on 16/7/2024. Today we completed with శ్రీ కె రామ్మోహన్ రావు గారు. అందరూ కూడా ఔత్సాహికులు. జ్ఞాపకాల పందిరి పుస్తకం తెలియని వాళ్ళంటూ, గ్రంథం తెలియని వాళ్ళంటూ ఎవరు లేరు. జస్ట్ ఐ మెసేజ్ దిస్ కంక్లూషన్ ఆఫ్ దిస్ జ్ఞాపకాల పందిరి టు శ్రీమతి విజయలక్ష్మి గారు అండ్ డెఫినెట్లీ ఐ విల్ కాల్ యూ. ఐ సెండ్ ద మెసేజ్ టు కామరాజు విజయలక్ష్మి గారు అండ్ తేజస్ని, డాటర్ ఆఫ్ కామరాజు అనిల్ కుమార్ గారు. I received a reply from her daughter Padma. You can on that video audio. Okay. Sound better. సాయిరామ్ అండి, చాలా చాలా సంతోషం అండి. జ్ఞాపకాల పందిరి రెండోసారి అయిందని చెప్పారు. చాలా చాలా సంతోషంగా ఉంది. అమ్మగారు ప్రస్తుతం పుట్టపర్తిలోనే ఉన్నారనమాట. నా పేరు యశస్విని అండి. వాళ్ళ అమ్మాయిని నేను వెళ్ళి చూస్తుంటాను. ఇన్ఫ్యాక్ట్ నిన్న మధ్యాహ్నమే నేను పుట్టపర్తి నుంచి వచ్చాను. ఆవిడ ప్రస్తుతం అక్కడే ఉన్నారు. సో మీ అందరికీ, మీ ప్రేమాభిమానాలందరికీ మా కృతజ్ఞతలండి. నాన్నగారు తరచూ ఆయన భక్తులతోనే గడిపారు. సమయాన్ని అంతా భక్తులతోనే గడిపారు. భక్తుల ప్రేమలోనే మేము మా నాన్నగారిని చూసుకోగలుగుతున్నాం. చాలా థ్యాంక్స్ అండి. సాయిరామ్. వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. అది ఒకటి ఫ్యాంటాస్టిక్ రెస్పాన్స్. నేను మెసేజ్ పెట్టడం వెంటనే అక్కడి నుంచి రావటం చూడండి. యూ షుడ్ బి లైక్ దట్. ఎప్పుడైనా అలా ఉండాలి మనం. యూ షుడ్ బి యూనిక్, జస్ట్ లైక్ అనిల్ కుమార్ గారు. అందరు గుంపులో గోవిందల ఉండకండి దయచేసి. యూ షుడ్ నాట్ బి జస్ట్ లైక్ గుంపులో గోవిందయ్య. మస్ట్ హ్యావ్ అవర్ యూనిక్, must have our individuality. You must have that uniqueness. You must have that uniqueness in ASB. You have to preserve it, you have to save it, you have to continue it. ఇది గురుతర బాధ్యత మీ అందరిది. నేను ఒక్కని చేస్తే కాదు. If all works together, it goes on. Now I request GL Saraswati will speak 2 minutes. ఓం శ్రీ సాయిరామ్. మనం రెండోసారి జ్ఞాపకాల పందిరి పఠనం చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎస్పెషల్లీ నాకు చాలా హ్యాపీగా ఉంది. అందులో వారి అమ్మాయి సందేశం వింటే ఇంకా హ్యాపీనెస్ కలుగుతుంది. పుష్కరాల గురించి ఈరోజు వచ్చింది కాబట్టి ఒక్క 2 minutes మీతో షేర్ చేసుకుంటాను. ఒక అద్భుతమైన మెరకం చేశారు స్వామి పుష్కరాల్లో. నేను సుమారు 4 పుష్కరాలు ఈ స్వామి సంస్థలో సేవా భాగ్యం నాకు స్వామి అందించారు. ఊరు పక్కనే, మా ఇంటి పక్కనే ఈ శాల స్కూల్లో ఇవన్నీ పెట్టేవారు. అక్కడే అన్నీ జరగడం జరిగింది. ఈ వంటలు ఇవన్నీ కూడా జరగడం, డిస్ట్రిబ్యూషన్ ప్యాకెట్స్, అలాగే స్టేజ్ వేసి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఎంతో ఆనందంగా, అద్భుతంగా అందరం కూడా పాలు పంచుకొని, ఇంకా అసలు నిద్ర అనేది లేదు. పక్కనే వీళ్ళేమో 24 hours అక్కడే గడిపేదాన్ని. అటువంటి అద్భుతమైన అనుగ్రహాన్ని, అవకాశాన్ని స్వామి నాకు కల్పించారు. ఇందాక వారు చెప్పినట్టుగా కలెక్టర్స్ కాదండి, మున్సిపల్ వాళ్ళు కానివ్వండి, కరెంట్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ప్రతి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కూడా మాకందరికీ కూడా ఎంతో సహాయ సహకారాలు అందించింది. వారందరూ కూడా చాలా చాలా డెడికేషన్గా
అర్ధరాత్రి వాటర్ అయిపోయింది అంటే వెంటనే ట్యాంకర్స్ పంపించేవారు. అర్ధరాత్రి వాష్రూమ్స్ బ్లాక్ అయిపోయాయండి ఒక ఫోన్ చేస్తే వారు వెంటనే మున్సిపల్ కమిషనర్ గారు అలాగేనమ్మా అని వెంటనే వాళ్ళని పిలిపించి అన్ని శుభ్రం చేయించేవారు. అలాగే డెడికేటెడ్గా సుమారు 800 మంది 700 మంది సేవాదారులు నిత్యము 24 గంటలు సర్వీస్ చేస్తూనే ఉన్నారు. 4 సంవత్సరాల పుష్కరాల్లో అద్భుతమైన ఆనందాన్ని నాకు కలుగజేశారు స్వామి. మొన్న లాస్ట్ పుష్కరాల్లో ఒక అద్భుతమైన మెరకలు జరిగిందండి. అర్ధరాత్రి 700 మంది ఆ స్కూల్లో, రాధాకృష్ణ స్కూల్ ఉంది, ఆ స్కూల్లో అందరినీ అకామిడేట్ చేసాం. 600 కొంతమంది వేరే వేరే మా ఇంట్లో ఒక 50-60 మంది ఉన్నారు. అలాగా ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది స్వామి అనుగ్రహంతో. అప్పుడు అర్ధరాత్రి 1 గంట టైంలో కరెంటు పోయింది. కరెంటు పోయినప్పుడు నాకు ఫోన్ ఇలా కరెంటు పోయిందని నేను ఇంట్లో ఉంటే నాకు ఫోన్ చేశారు. ఏం చేయాలి, గవర్నమెంట్ వాళ్ళు చేస్తే అమ్మాయి ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయాలి. ఈ కరెంటు టెక్నీషియన్స్ ని వేరే ఊరి నుంచి తీసుకొచ్చారు ఎలక్ట్రిసిటీ వాళ్ళని. వాళ్ళకి అది ఏం చేయాలో తెలియలేదు. తెలియకపోతే ఆ రోజు మాకు బాగా అనుభవం ఉన్న ఎలక్ట్రీషియన్ ఉన్నాడు, మా ఫ్యామిలీ ఎలక్ట్రీషియన్. అతనికి ఫోన్ చేశాను రాత్రి 1 గంటకి. ఇమీడియట్ గా వచ్చాడండి. ఎంత అద్భుతమైన మెరుకులు అంటే ఆ మొత్తం కరెంట్ సిస్టమ్ అంతా కూడా ఆ స్కూలు వాళ్ళ ఓనర్ గారి గదిలో ఉంది. ఆ సిస్టమ్ అంతా కూడా ఆ మీటర్స్ అవన్నీ కూడా ఓనర్ గారి గదిలో ఉన్నాయి. లాక్ చేసింది. ఓనర్ గారిని పిలిస్తే లేవట్లేదు, తలుపు తీయట్లేదు, అని వినిపించట్లే. కొని ఆ గదిలోకి వెళ్ళడానికి మాకు అవకాశం లేదు. ఎలాగై కరెంట్ రావడం అని అనుకున్న తర్వాత ఆ ఎలక్ట్రీషియన్ ఏం చేశాడో తెలియదండి. ఆ గదిలోకి వెళ్ళలేదు, ఆ మీటర్లు ముట్టుకోలేదు, ఏమీ లేకుండా ఒక్కసారిగా మరి ఏం చేశాడో అంటే ఇమీడియట్ గా లైట్లు వెలిగాయి, మొత్తం అన్ని లైట్లు వెలిగాయి. ఇంతకీ జరిగింది ఏంటంటే పోల్ మీద వైర్ పోయింది. అసలు ఎంత అద్భుతం అంటే పోల్ మీద వైర్ పోతే 2 days పడుతుంది, 1 day మినిమం 1 day పడుతుంది పోల్ మీద వైర్ పోతే. పోల్ మీద వైర్ పోతే ఎలా అందులో కనెక్ట్ చేశాడు, ఎందులో కరెంట్ వచ్చింది, అందరం ఆనందంలో అసలు మాకు ఒక షాక్ అలా అయిందన్నమాట. సరే ఆ రాత్రి అంతా వెలిగింది. మరుసటి రోజు పొద్దునే వచ్చారు. వచ్చి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు, అమ్మ పోల్ మీద వైర్ పోయింది, వైర్ వెయ్యాలి అన్నారు. వెయ్యండి సార్, ఇమీడియట్ గా వెయ్యండి అంటే వాళ్ళండి నిజంగా మీరు నమ్మండి, మేము డబ్బులు పే చేస్తామన్నా కూడా తీసుకోకుండా ఇమీడియట్ గా ఆన్ ది స్పాట్ ఆ పోల్ మీద వైరు వాళ్ళు కనెక్ట్ చేసి మాకు సహాయం చేశారండి. అంటే మనం ఒక అడుగు కనుక ముందుకు వేస్తే ఎటువంటి వాళ్ళైనా వచ్చి మనకు సహాయం చేయడానికి రెడీగా ఉంటారు. ముందు మనమే అడుగైపోతే ఎవరు రారు. దానికి ప్రత్యక్ష నిదర్శనాలు ప్రతి పుష్కరం జరిగి, మొన్న పుష్కరంలో ఇది అద్భుతమైన నిదర్శనం స్వామి ఎప్పుడు చూపిస్తూనే ఉన్నారు. ఇది అద్భుతం అండి. పోల్ మీద వైరిపోతే కరెంట్ రావడం అనేది మనం ఎక్కడా కూడా వినలేదు. అటువంటిది స్వామికి మా సోదరు లక్ష్మీనారాయణ గారు జ్ఞాపకాల పంది చదివించి మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకాల్లోకి తీసుకెళ్ళి ఇంత అనుగ్రహాన్ని అవకాశాన్ని కలిగించిన మా సోదరు లక్ష్మీనారాయణ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు వారి సత్యమని కూడా తెలియజేసుకుంటూ, అందరూ కూడా చాంటర్స్ ఈ రీడర్స్ చదివేవారంతా కూడా చాలా చక్కగా చదివారండి. వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ జై సాయిరామ్, జై సాయిరామ్. ఇంకెవరైనా 1 or 2 స్పీకర్స్ 1-2 నిమిషాలు మాట్లాడే అవకాశం ఉంది. సాయిరామ్ అండి, గురువు గారు సాయిరామ్ అండి. ఈ జ్ఞాపకాల పందిరి, ఈ ఇంత గొప్ప గ్రంథం గురించి మాట్లాడాలంటే చాలా ఇది ఉండాలి. కానీ ఒక పందిరి కింద ఉంటే ఎండలో పందిరి కింద ఉంటే ఎంత చల్లగా ఉంటుందో ఈ అనిల్ కుమార్ గారు రాసినటువంటి ఈ జ్ఞాపకాల పందిరి మనల్ని లైవ్ గా ఆ రోజుల్లోకి మనల్ని పట్టి తీసుకెళ్లి ఆ సన్నివేశాల్లో మనల్ని నిలబెడుతుంది సాయిరామ్. అలా ఆయన రచన అలా సాగింది. మనల్ని తీసుకెళ్లి వాళ్ళ పక్కనే, అనిల్ కుమార్ గారు పక్కనే ఉన్నాం మనం అనేటువంటి అనుభూతిని కలిగించేటట్లుగా ఈ జ్ఞాపకాల పందిరి విన్నంతసేపును చదివాము. అయినా సరే మళ్ళీ విన్నా మళ్ళీ కొత్తదే, మళ్ళీ చదవటమే, మళ్ళీ ఆనందించటమే. అటువంటి పుస్తకాన్ని
మన వేదికగా రెండోసారి, ఇది రెండోసారి అనుకుంటా, పొరపాటు నన్ను రెండోసారి ఉందండి. అద్భుతంగా ఉన్నది. కాబట్టి ఇది చదవటము, వినటము అంతా కూడా మనకి స్వామి యొక్క అనుగ్రహం వల్ల మాత్రమే కలుగుతుంది. అటువంటి గ్రంథం ఇది. నేను కూడా చాలా మందికి స్వామి గురించి కొంతన్న తెలియాలి అంటే ఈ అనిల్ కుమార్ గారి పుస్తకాలు చదవండి అని నా దగ్గర ఉన్నాయి కూడా సప్లై చేస్తూ ఉంటానండి. సాయిరాం. సాయిరాం. సాయిరామ్ సార్. సాయిరామ్ అండి. నాకు దగ్గర 15-16 సంవత్సరాల వయసు అప్పుడు అనమాట. ఏలూరులో ఉండేవాళ్ళం మేము. వసుమతి ఆంటీ తోటి ఈ పుష్కర సేవకి వెళ్ళే అవకాశాన్ని స్వామి కలుగజేశారు. అప్పుడు 12 రోజులు కూడా అక్కడే ఉన్నాము. మరి చిన్నపిల్లలందరికీనేమో ఒక స్కూల్లో ఎగ్జిబిషన్ లాగా పెట్టి చార్ట్స్ అని డిస్ప్లే చేసి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేవారు అనమాట. మేమంతా కూడా ఆ పని చేస్తూ ఉండేవాళ్ళం. తర్వాత ఆంటీ అసలు అందరికీ కూడా ప్రసాదాలు అంటే ఏదో పులిహార అవన్నీ పంపించేవాళ్ళు భక్తులందరికీ. సేవాదాళ్ళకి మాత్రం కొంచెం ఒక కర్రీ ఎక్స్ట్రాగా చేసి అట్లా చేసేవారు అనమాట. కానీ ఆంటీ మాత్రం స్వామి చెప్పారు భక్తులకి ఏది పెడతారో అదే మనం తినాలి అని అన్నారని ఆంటీ మాత్రం వాళ్ళందరికీ ఏది పంపిస్తే అదే తినేవారు అనమాట. అటువంటి అవకాశాన్ని స్వామి నాకు చిన్నప్పుడే ఇచ్చారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఈ పుష్కర సేవల గురించి చెప్తుంటే అవన్నీ గుర్తొచ్చినాయండి. మీతో పంచుకుందాం అని చెప్పని ధైర్యం చేసి చెప్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సాయిరాం అండి. ఎమ్మెల్యేన్ గారు సాయిరాం. చాలా థ్యాంక్స్. సాయిరాం. సాయిరాం. అందరికీ సాయిరాం. సాయిరాం అండి. గురువు గారికి సాయిరాం, బాబా గారికి సాయిరాం. ప్రొఫెసర్ అనిల్ కుమార్ గారి గురించి చెప్పుకోవడానికి జ్ఞాపకాల మందిర్ గురించి మాట్లాడే ముందు అంటే చాలా మందికి అనిల్ కుమార్ గారి కన్నా ముందు ఎంతో మందిని డివోటీస్ స్వామి ఆయన దగ్గరికి తెప్పించి ఎన్నో కార్యక్రమాలు చేయించవచ్చు. కానీ మా వయసు వాళ్ళందరికీ కూడా ఇంచుమించు వాళ్ళందరినీ ఎవరిని తెలియదు. కానీ అనిల్ కుమార్ గారిని మాకు తెలుసునండి. నాకు ఇప్పుడు ఈ రోజు ఇవాళ 65 years. కానీ నాకు అనిల్ కుమార్ గారిని తెలిసిన దగ్గర నుంచి కూడా నేను పుట్టపర్తి వెళ్తే ఆయన దర్శనం చేసుకుని వస్తే కానీ వచ్చేదాన్ని కాదు. అప్పుడు సమాధి రోడ్డు దగ్గర ఉండేవారు ఆయన. ఈ తర్వాత ఇల్లు మారారు. కానీ అయితే ఆయన రాసిన పుస్తకాల గురించి ప్రస్తావనకు వస్తే నేను మాత్రం మన గురువు గారి దయ వల్లే ఆయన పుస్తకాలు ఇందులో చదవగలిగానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్ఞాపకాల పందిరి, సత్యోపనిషత్తు, కాంతిరేఖలు, ఇలాగ ఆయన రాసిన గ్రంథాలు రాశారని తెలిసి నేను ఎక్కడా చదువుకోలేదు, ఇందులోనే చదివానండి. అవకాశం ఇచ్చిన గురువు గారికి 100,000,000 వందనములు. తర్వాత ఇంకా కొన్ని గురువు గారు మెసేజ్లు పెడుతుంటారు అప్పుడప్పుడు. అది చదువుతుంటే ఓపెన్ చేసి నేను అది అనిల్ కుమార్ గారు రాసిన మై కాలేజీ అనే పుస్తకం, కాలేజీ అది ఆ పుస్తకం కోసం నేను చాలా రోజులే ట్రై చేస్తున్నానండి. అందులోనే మన గురువు గారు మెసేజ్ పెడుతుంటారు. అవి కొన్ని ఇంగ్లీష్ వెర్షన్, కొన్ని తెలుగు వెర్షన్ పెడుతుంటారు గురువు గారు. అవి చదివిన తర్వాత అయ్యా పుస్తకం దొరకలేదే అనిపించింది. అయితే ఈ పుస్తకాలన్నీ చదివిన తర్వాత కూడా మన అనిల్ కుమార్ గారిని కలుస్తుంటే ఎంత ధన్య జీవి ఆయన్ని కలుసుకోవడం వల్ల, ఈ పుస్తకాలు మనం చదవడం వల్ల స్వామి గురించి మనకి ఎన్నో తెలియచేశారు ఆయన. అందువల్ల మన స్వామి మనకి ఇంటర్వ్యూలు ఇవ్వలేదు, పాద నమస్కారాలు ఇవ్వలేదు అని ఏమి విచారించక్కర్లేదు. స్వామి మనతోనే ఉన్నారు అన్న భావాన్ని కలిగించేటట్టుగా ఆయన ఆ గ్రంథాలు రాసి మనలాంటి ఎంతో మంది భక్తులను ఆయన దిశా నిర్దేశం చేసి మార్గదర్శకులు అయ్యారండి. ఈ అవకాశం ఇచ్చిన గురువు గారికి సాయిరాం అండి. సాయిరాం. Thank you one and all. We'll go for one more స్వామి ఎర్లీ స్టేజెస్ మెసేజ్. 1960 ప్రాంతంలో స్వామి చెప్పిన ఇంకొక మెసేజ్ చూద్దామండి. దిస్ వాజ్ డన్ బై భగవాన్. మాట్లాడండి, నేను మాట్లాడితే కామాలే మళ్ళీ మాట్లాడండి ఎవరన్నా. సాయిరామ్. అనిల్ కుమార్ గారి గురించి ఎంత చెప్పినా, అందరు చెప్పినా అది గొప్ప విషయం. చాలా వాస్తవానికి దిగిరిగా ఆయన రచనలు ఉన్నాయి. ఆయన రచనలన్నీ కూడా ఎంత చక్కగా ఉన్నాయంటే ముళ్ళ తీగ రాశారు. ఆయన అనుభవాలు అని అన్నీ రాశారు. ముళ్ళ తీగలు ఉన్నాయి, చమత్కారాలు ఉన్నాయి. ఆయన తాలూకా అనుభవం ఎంతంత ఆయన స్వామి ఇచ్చిన ఆయనకి ఎంత ఆదరణ చూపించారో, స్వామికి కూడా ఆయన రుణం తీర్చుకున్నట్టుగా దేశాలు తిరిగి స్వామి యొక్క కీర్తి ప్రశ్న, స్వామి యొక్క అవతార వైభవం చెప్పడం అంటే మామూలు సామాన్య వ్యక్తులకు సాధ్యం కాని పని. ఆయన గొప్ప వ్యక్తి కాబట్టి, ఆయన కృషి పేరు తెచ్చుకున్నారు. పేరు స్వామి ఇచ్చి పేరే అయినా సరే కొన్ని చిరస్మరణీయంగా ఉండిపోతారు. సాయిరాం, ఈ అవకాశం కల్పించినందుకు నాకు చాలా సాయిరాం సంతోషం. సాయిరాం.
సాయిరామ్ అండి. నాకు రీసెంట్ గా ఒక మిరకల్ మన అంబులెన్స్ సార్ గారి ద్వారా జరిగింది. నేను చదువుతా అని చెప్పాను. నాకు తెలుగు రాదు, హిందీ ఇంగ్లీషే. ఆయన చూసారు, ఊరుకున్నారు. మళ్ళీ మన్నాడు మెసేజ్ పెట్టారు, నీ దగ్గర బుక్ ఉందా అని. బుక్ ఉందా అంటే ఎక్కడుందో తెలియదు. మా చిన్నలుడికి శివం నుంచి తెప్పించమంటే తెప్పిస్తున్నారు. వాళ్ళ ఇంట్లో ఏదో జరిగింది, వాళ్ళు రావలేదు. మా పెద్దలుడు ఢిల్లీ కాల్ చేస్తే ఆయన పంపించారు. కానీ అండి, దానికోసం నేను వారం రోజులు ప్రేయర్ చేశానండి స్వామికి. స్వామి, మన సార్ మనసులో దూరి నన్ను చదవడానికి ఇవ్వండి, నాకు చదవడానికి. ఏ రోజైతే అతను బుక్ పెట్టానో అతను ఆ రోజే అనౌన్స్ చేశారన్నమాట. కోటేశ్వరరావు గారు చెప్పారు, ఈ రేపేమొచ్చి కళ్యాణ్ చదువుతాం. నాకండి ₹1,00,00,000 అది ఏది అక్కడ నాకు ఇదవ్వదు. అనిల్ కుమార్ గారిది ఆ జ్ఞాపకాలు పందిరి చదివాను ఆ రోజైతే. నాకు నిజంగా ఎంత ఆనందం అనిపించిందోనండి. స్వామి, నిన్ను అడిగాను కదా, నాకు ఈ కోరిక తీర్చావు చాలని చెప్పి అదే చెప్దాం అనుకుంటున్నాను, మీ అందరికి షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సాయిరాం. సాయిరామ్ అండి. చెప్పమ్మా. సాయిరామ్ అండి. సాయినాథునికి సాష్టాంగ నమస్కారాలు. అనిల్ కుమార్ గారి దంపతులకు నమస్కారాలు. అనిల్ కుమార్ అంటే నాకు చాలా బాగా ఇష్టము. మేము 2008లో పుట్టపర్తి వెళ్ళినప్పుడు మా యొక్క టెంట్ దగ్గరికి 3 రోజులు వచ్చి కలిసి పూజప్పుడు మాట్లాడారు. కానీ అంత బాగా అనిల్ కుమార్ గారి గురించి నాకు తెలియదు. ఏదో ఆయన చెప్పిన ఉపన్యాసం విన్నాము అంతవరకే. అంత దగ్గరలో ఎదురుగుండా ఉండి ఆయనతో ఎన్నో మాట్లాడి ఉండొచ్చు. ఇప్పుడు అనుకుంటున్నాము, అప్పుడు మాట్లాడి ఉంటే బాగుంది. ఆయన గురించి తెలియదు. ట్రాన్స్లేటర్ అంతవరకే కదా మాకు తెలిసింది. కానీ లక్ష్మీనారాయణ గారు ఆ యొక్క నా కోరికను తీర్చి ఆయన అనిల్ కుమార్ గారు మాతో మాట్లాడినప్పుడు అహం సత్యబోధకు అప్పుడు నాకు అవకాశం కల్పించి నేను అనిల్ కుమార్ గారితో మాట్లాడే అవకాశాన్ని ఆయన నాకు కల్పించారు. నేను మాట్లాడాను. అదే నాకు చాలా ఆనందం. నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేని సంఘటన అది. ఇప్పుడు చదువుతున్న ఆఫ్రికా, కెన్యా, ఉగాండా అటు ప్రదేశాలంతా నేను తిరిగి వెళ్ళొచ్చాను. అప్పుడు చెప్తూ ఉంటే అక్కడ మృగాలు వాటిని గురించి చెప్తూ ఉంటే అవన్నీ జ్ఞాపకం వచ్చాయి. మనకు గాంధీ గారు ఎలానో అటు ఈస్ట్ ఆఫ్రికా వాళ్లకు విన్సన్ మండేలాది ప్రతి ఇంట్లో కూడా విన్సన్ మండేలా ఫోటో ఉండేది. విన్సన్ మండేలా మన గాంధీ గారిని గురించి ఆయన ఇన్స్పైర్ అయ్యి వాళ్ళకు స్వాతంత్రం తెప్పించారు. అక్కడ ప్రతి చోట కొన్ని చోట్ల గాంధీ గారి యొక్క స్టాచ్యూ, దాని యొక్క హిస్టరీ అంతా రాసిన్నది. నైల్ రివర్ దగ్గర ఆయన చితాభస్మం ఆ నదిలో కలిపారు అప్పటి రోజుల్లో. అక్కడే ఒక పెద్ద స్టాచ్యూ గాంధీ గారిది ఉన్నది. కిందంతా గాంధీ గారిని గురించి రాసిన్నది. అవన్నీ చదివాను, నాకు కళ్ళ నీళ్ళు వచ్చాయి. మన ఇండియా గురించి, గాంధీ గారిని గురించి వాళ్ళకి అంత బాగా అభిమానం ఉన్నదని చెప్పి నేను మనసులో అనుకున్నాను. అక్కడ తిరిగిన ప్రదేశాల్లో ఒక చోట సత్యసాయి బాబా గారి ఫోటో ఒక గుళ్ళో తగిలిచ్చి ఉన్నది, అది చూశాను నేను. కాబట్టి అక్కడ వాళ్ళని కూడా ఇన్స్పైర్ చేసి బాబా గారు అంత కఠినాత్ములైన వాళ్ళని కూడా వాళ్ళ మనసులు మార్చి వాళ్ళ యొక్క దయాహృదయాలుగా మార్చారు. అదే బాబా గారి యొక్క విచిత్ర ఇది మహిమ. ఆ మహిమని చాలా అనుకున్నాను. ఇప్పుడు చదువుతుంటే ఆ విషయాలన్నీ జ్ఞాపకం వచ్చాయి. అనిల్ కుమార్ గారికి నమస్కారాలు శాంతించాలని ప్రార్థిస్తున్నాను. సాయిరామ్ అండి. సాయిరామ్. ఇదే మాట లాస్ట్ టైం కూడా చెప్పింది గ్రంథం అప్పుడు కూడా. థ్యాంక్ యూ సో మచ్. నౌ విల్ గో టు, అంటే సార్కి మనం అంటే ఎంత ఇష్టం అంటే, ఒక భక్తురాలు పోయి నాకు ఫోన్ కాల్ చేస్తే, ఈ మధ్య ఆ ఫోన్ వీడియో పెట్టాను చూడండి, కాలు ఊపుకుంటూ ఎంత హ్యాపీగా ఆయన మాట్లాడుతున్నాడు మనతో. ఇందాక వాళ్ళ అమ్మాయి అంది, భక్తుల్లోనే వాళ్ళ నాన్నగారు చూసుకుంటున్నాను అంది. ఎందుకంటే ఆయన బతికింది భక్తులతోనే. ఆయన భగవంతుడితో బతికాడు, భక్తులతో బతికాడు. సో విల్ హ్యావ్ వన్ మోర్ సత్సంగా. డెలివరీ భగవాన్ అటు పెనుగొండ స్కూల్ కు వెళ్ళారు. అటు స్కూల్ వార్షికోత్సవం అయితే బాబా గారిని పిలిచినప్పుడు బాబా గారు అటెండెంట్ ఆన్ 28th February 1965. ఆ రోజు చెప్పిన సత్సంగాన్ని మనం రివ్యూ.
ది టైటిల్ ఆఫ్ ది సత్సంగ ఈస్, మనకు 2 రకాల మార్గాలు ఉంటాయి. ప్రేయో మార్గము, శ్రేయో మార్గం అని చాలా పర్యాలు చెప్తున్నాం, కొత్తదేం కాదు. ప్రేయస్సు అంటే ప్రేమలో శ్రేయం అంటే శ్రేయోభిలాషి, అండ్ ప్రే అండ్ శ్రేయ మిగిలిన రెండు పదాలు, 2 వర్డ్స్ కామన్. ప్రే యము యము 2 కామన్. 2 మార్గాల్లో చాలా తేడా, డిఫరెన్స్ ఉంటుంది. ఏ మార్గంలో మనం జీవించాలి అనేది మనకే వదిలేశాడు భగవంతుడు. ఆయనే ఒక బానిసలాగా నువ్వు ఫలానా మార్గంలో పో, ఫలానా ఫాలో గో అని హీన్ ఎవర్ ఇన్సిస్టెడ్. అది అలాగా ఉంటే మనం బానిస బతికే. మొన్నటిదాకా 200 years ఇండిపెండెన్స్ రాకముందు ఎలాగ బానిస తత్వం అంటే మనకి ఇష్టం అంటూ ఏం లేదు. వాడు ఏం తినమంటే అది తినాలి, ఏం చదవమంటే అది చదవాలి, ఏ బట్ట కట్టుకోమంటే అది కట్టుకోవాలి. వాట్ స్వామి narrated on that day, we'll try to go through. గత సంవత్సరం కూడా ఫిబ్రవరి నెలలో నేను ఈ పట్టణానికి వచ్చాను. ఈ ఏడాది సంవత్సరం పూర్తయిన తర్వాత 4 దినాలు గడిచినాక మళ్ళీ వచ్చినాను. ఈ విధంగా ఏడాదికి ఒకసారి రావటం వల్ల నాకు సంతృప్తిగా లేదు. ఆనందము ప్రసరించడమే నా ఉద్యమము. కాబట్టి మీరు కోరితే ఏడాదికి 2-3 సార్లు కూడా వస్తాను. పాఠశాల బాలికల వ్యాయామ ప్రదర్శనలు ముచ్చటగా ఉన్నాయి. క్రమ విధానము, చాకచక్యము కంటికి ఇంపుగా ఉన్నాయి. పాటలు చక్కని ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించినవి. నేను ఒక సోదరి మనంది, ఈ గ్రూప్ లో భజన చాలా బాగా పాడతారు శ్రీమూర్తులు, నేను పాడకుండా ఉండవలసింది లేదని. ఎవరి స్టైల్ వాళ్ళది. నేను పలానా స్టైల్లో పాడమని ఎవరికి చెప్పలేదు ఇంతవరకు. మీరు నా గురించి పాడలేదు, మీరు భగవంతుడి గురించి పాడుతున్నారు అని నేను అనుకుంటాను. అందుకని మిమ్మల్ని అందరినీ పాడమన్నా. ఎవడు ఎట్లా పాడినా నాకు సంబంధం లేదు. నాకు అవకాశం వచ్చింది. ఐ వాంట్ టు ఇన్స్పైర్ స్వామి. నా సత్సంగం చేస్తే మిమ్మల్ని కాదు, ఐ వాంట్ టు మేక్ స్వామి హ్యాపీ. స్వామి హ్యాపీ అయితే నాకు హ్యాపీ. ఫర్ దట్ ఐ విల్ వర్క్అవుట్. పాటలు చక్కని ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించినవి. వ్యాయామ విద్యా బోధకుని కృషి ప్రశంసనీయం. వ్యాయామ విద్యా వికాసం కోసం ఆయన పాఠశాలకు ఒకటో రకమైన వ్యాయామ స్థలం కావాలని పదే పదే కోరినాడు. తన శాఖలో ఈ పాఠశాలకు రాష్ట్రంలో అగ్రస్థానం సంపాదించాలి ఆయన ఉత్సాహపడుతున్నాడు. ఈ పుట్టపర్తిలో స్పోర్ట్స్ డే ప్రోగ్రామ్ కి సింగపూర్, హాంకాంగ్ నుంచి వచ్చే ఆ ట్రైనర్స్ వచ్చి ఆ లయన్ డాన్స్ నేర్పుకుంటారు. నెల 1 month 40 days దాకా అబౌవ్. దట్ లయన్ డాన్స్ కంపోజ్ బై సింగపూర్ పీపుల్ అండ్ హాంకాంగ్ నుంచి వచ్చిన వాళ్ళు నేర్పుకుంటుంటారు. ఈ ఉత్సాహం శ్లాఘనీయం. ఆయన కృషి ఫలించాలని ఆశీర్వదిస్తున్నాను. చైతన్య జ్యోతి కట్టిన చూసాం మనం, మీరు చూసే ఉంటారు. స్వామి పక్కనే నుంచుంటాడు. స్వామి అందరిని చూపించాడు. ఈ చైనీస్ పర్సన్ అతను. మీ పట్టణం మీదుగా పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయానికి భారతదేశం నలుమూల నుంచి, విదేశాల నుంచి ప్రజలు నిరంతరం ప్రవాహంగా వస్తూ ఉండటం చూసి వారందరూ నిలయపు కోశాగారానికి విరాళాలు సమర్పిస్తున్నారని మీరు అనుకుంటున్నారు కాబోలు. నేను సత్యం ప్రకటిస్తున్నాను. నేను ఎవ్వరి దగ్గర నుంచి ధనం స్వీకరించను. వాళ్ళు అందించే ప్రేమను, భక్తిని మాత్రమే నేను స్వీకరిస్తాను. గడిచిన 26 సంవత్సరాలుగా నేను అవలంబిస్తున్న ఏకైక విధానం ఇది. 65లో చెప్పారంటే 26 సంవత్సరాలు తీసేయనప్పుడు. ఇప్పుడు మీరు నాకు విశ్వాసము, భక్తి, ప్రేమ సమర్పించినారు.
ఇటువంటి ధనమే నిలయానికి వచ్చి జనులు కూడా సమర్థిస్తుంటారు. మీరు ఎవరైనా అర్థం చేసుకోవాలనుకుంటే ద్వేషము కోపము లేకుండా స్నేహభావంతో, నేనేం చెప్పాడు, సమత్వము అండ్ ప్రేమ, మమత అండ్ మోహం విడిచిపెట్టమని చెప్పాడు. నేను ఎంటైర్ ఎసెన్స్ రుద్రం తత్సనం. మన సాధనలో ముందుకు పోవాలంటే మస్ట్ హావ్ సమత్వము ప్రేమ భావం అండి. మమత, అరే నా వాడే నా ఊరోడే ఊరితో బాగా చూసుకున్నాడే టు మీ ఆల్ ఆర్ ఈక్వల్ హియర్. జస్ట్ లైక్ స్వామి, నాకు ఒకడు ఎక్కువ ఒకటి తక్కువ లేదండి. ఐ విల్ ట్రీట్ ఎవ్రీబడి ఈక్వల్లీ. సో మనం ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు పోవాలి అంటే సమత్వము అండ్ ప్రేమతత్వం నేను కావాలి. నేను ఎసెన్స్ ఆఫ్ దట్ స్తోత్ర. అదే మమత్వము అండ్ అసూయతో ఉంటే మనం వెర్టికల్ గా వెళ్ళవలసిన వాడు కిందకి మనం దిగుతుంటాం. 2 కాళ్ళుగా ప్రోగ్రెసివ్ గా పోయే అవకాశం కేవలం మానవుడికి ఇచ్చాడు నిన్న మనం చెప్పుకోవడం జరిగింది. ఆ వెర్టికల్ గా మనం ఎదగవలసిన వాడు కిందకి రిగ్రెసివ్ అన్నమాట. ప్రోగ్రెసివ్ కాకుండా రిగ్రెసివ్ గా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో స్నేహభావంతో ప్రేమతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి సైనికంగా మెలగవలని. నన్ను తెలుసుకోవాలన్నా ఇంతే. నా సన్నిధికి రాకుండా నా స్వభావం ఎట్లా అవగాహన చేసుకోవాలందుకే నేను ఇక్కడ మాట చెప్పుకుంటాను. కమ్ ఎగ్జామిన్ ఎక్స్పీరియన్స్ అండ్ బిలీవ్. ఈ 4 పదాలు నాకు ఎప్పుడో హృదయస్థమైన కంఠస్థం కాదు. కమ్ ఎగ్జామిన్ అండ్ ఎక్స్పీరియన్స్ అండ్ బిలీవ్ మీ. గుడిగా నమ్మని చెప్పలే సాయిబాబా. నా దగ్గర రా, ఎగ్జామిన్ పరీక్షించుకో, ఎక్స్పీరియన్స్ అనుభవించు, దెన్ బిలీవ్ మీ. విద్యార్థులారా, మీరు శ్రద్ధగా చదువుకుని ఇతరులకు సేవ చేయటం నేర్చుకుని మీకు, మీ తల్లిదండ్రులకు, మీ పాఠశాలకు మంచి పేరు సంపాదించాలి. మీ తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడి ఇక్కడ మీరు సుఖంగా చదువుకోవడానికి డబ్బు పంపుతున్నారు. ఆ రోజులో ఎంత డబ్బు చూడండి, ఇప్పుడే లక్ష పెడుతున్నాం ఒకడికి ఎల్కేజీ నుంచి. ఎండనక వాననక పొలాలలో శ్రమపడి కష్టార్జితమైన సొమ్ము మీకు పంపుతున్నారు. ఇక్కడ మీరు బాగా చదువుకొని తమకు భవిష్యత్తులో ఆధారంగా ఉంటారని ఆశపడుతున్నాను. నేను చాలాసార్లు చెప్తుంటే ఎందుకు వాళ్ళని ఎత్తి మీరు డబ్బులు పెడుతుంటారు అంటే స్నేహితాలు అనుకోవట్లా. అందుకే మా ఫాదర్ నాకు చెప్పాడు, డోంట్ డిపెండ్ ఆన్ దట్. ఐఎమ్ నాట్ డిపెండింగ్ ఆన్ ఎనీబడి, ఐఎమ్ డిపెండింగ్ ఆన్ మై ఓన్ లైఫ్, డిపెండింగ్ ఆన్ మై స్వామి. ఎక్కడో ఉండాలని ఉంటున్నాను అంతే, ఇక్కడ ఉంటున్నాను వాళ్ళ దగ్గర ఉంటున్నాను కాదు. ఐఎమ్ లివింగ్ సెపరేట్లీ, ఐఎమ్ లివింగ్ ఇండివిజువల్లీ. ఎందుకు మనం నెత్తి మీద పెడతాము అంటే మన పెద్దవాళ్ళు అయిన తర్వాత మన వాళ్ళు చూడకపోతారా అని లోపల పైకి చెప్పాం. అరే నేను నెత్తి మీద డబ్బులు పెడుతున్నాను రా, ముసలితనం వచ్చిందని నన్ను చూస్తావా? నోబడి ఎక్స్ప్రెస్ లైక్ దట్. భవిష్యత్తులో ఆధారంగా ఉంటారని ఆశపడుతున్నారు. ముందు తల్లిదండ్రుల ప్రేమను ఆకలించుకొని రుణం తీర్చుకోవాలా. మిమ్మల్ని చదువులో చేర్పించినందుకు కూడా పశ్చాత్తాపడే విధంగా మీరు ప్రవర్తించవద్దు. గాంధీ గారి తల్లి ఏమందండి? ఒక అబద్ధం చెబితే ఏమంది? ఎనిబడి? ఎంత పాపం చేస్తే నా కడుపు ఇలాంటి అసత్యం పడ్డాడు అని చెప్పారు. ఇప్పుడు మాతృదేశానికి మాతృభాషకు రుణం తీర్చుకోవాల్సిందని చాలా మంది చెప్తూ ఉంటారు. వానికంటే ముందుగా తల్లిదండ్రులు రుణం తీర్చుకోవాలి. పెద్దలకు విడిచిపెట్టవలసిన విషయాలను గురించి పిల్లలు ఆందోళన చేస్తూ దేశమంతటా తుఫాను చెలరేగుతున్న సమయంలో కూడా ఈ పాఠశాల విద్యార్థులు ప్రశాంతంగా ఉండటం నేను గమనించాను. ఈ పాఠశాల వార్షికోత్సవం ఇంత చక్కగా ఉత్సాహంగా జరుపుకున్నందుకు ఆనందిస్తున్నాను. ఇటువంటి తుఫాన్ మనం కూడా చూసాను. తెలంగాణ ఎడ్యుకేషన్, నా ఎడ్యుకేషన్ అప్పుడే ఉంది. ఆంధ్ర ఎడ్యుకేషన్, నా ఇంటర్మీడియట్ ఎగ్జామ్ 3 సార్లు పోస్ట్పోన్ అయినాయి. ఐఎమ్ ది విట్నెస్. ఇప్పుడులాగా వాట్సాప్లు మీడియాలు ఇవ్వండి బాబు. తెల్లారి పరీక్ష అనుకునేవాళ్ళు, తెల్లారి తెలిసేది, మళ్ళీ పరీక్షలు 15 రోజులు పోస్ట్పోన్ అయింది.
ఎంత డిసప్పాయింట్ అవుతామండి. ఇటువంటి తుఫానులు చెలరేగినప్పుడు తమ బిడ్డలు ఏమైనారో తెలియక తల్లిదండ్రులు ఆదుర్ద పడుతూ ఉంటారు. స్వామి సున్నితంగా చెప్తున్నారు అనమాట. మనకు అంటే యాజిటేషన్లో పాల్గొనటము, ధర్నాల్లో పాల్గొనటం చేయకూడదు అనమాట. వాళ్ళకు మనస్తాపం కలిగించకుండా మీ కార్యకలాపాలు నడుపుకోండి. తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత భావం. నౌ హ్యావ్ షోన్ గ్రాటిట్యూడ్ టు అవర్ బిలోడ్ అనిల్ కుమార్ సార్. ఎంతమంది గ్రాటిట్యూడ్ చూపించారో మనకు తెలియదు. పుట్టపర్తిలో అయితే పిల్లలు గ్రాటిట్యూడ్ ప్రోగ్రామ్ అని పెడతారు. మరి మిగిలిన కాలేజీలో నేను ఎక్కడ చూడలేదు గ్రాటిట్యూడ్ ప్రోగ్రామ్ ఉంది. ఎందుకు గ్రాటిట్యూడ్ అంటే లక్షలు లక్షలు కడుతుండగా వాడికి మన గ్రాటిట్యూడ్ చూపించేది ఏంటి? పుట్టపర్తిలో అంటే ఫ్రీ ఎడ్యుకేషన్ అంతా కనుక వీ హ్యావ్ టు షో గ్రాటిట్యూడ్. బిఫోర్ ఫైనల్ ఎగ్జామినేషన్ ప్రతి పిల్లలు, ప్రైమరీ స్కూల్ పిల్లలు, హై స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు, అనంతపురం అందరూ కమ్ టు పుట్టపర్తి అండ్ దే షో దేర్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ భగవాన్. తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞతా భావం చూపండి. మీరు హృదయాల్లో వారు నిండారా నింపిన ప్రేమకు తగిన విధంగా వారి పట్ల గౌరవం చూపండి. మనస్సుకు ప్రియమైన విధంగా నడుచుకోవడం తేలిక. శ్రేయోదాయకమైన కార్యకలాపాలు కష్టంగా ఉంటాయి. ప్రియంగా తోచేవాడిని నిజమైన శ్రేయస్సుకు చేకూర్చలేదు. ఇప్పుడు షుగర్ పేషెంట్ ఉన్నాడు, మామిడికాయలు వచ్చినాయి తినాలనిపిస్తుంది. మా ఆఫీస్ లో కోలీగ్ ఉంటున్నాడు, ఏం చేయాలి సార్? వాళ్ళ పక్కన పెద్ద మార్కెట్ ఉంది, ఆ మామిడికాయలు చేస్తే నోరు వస్తుంది. వాళ్ళ పక్కన మార్కెట్ సంత, ఆ మామిడికాయలు ఏ విధంగా మామిడికాయలు చూస్తుంటే నోరు వస్తుంది. ఏం చేయండి సార్? మా కొలీగే గోదావరి జిల్లా అతను అమలాపురంలో సెటిల్ అయ్యాడు. అదే మామిడికాయ తింటాను, ఒక టాబ్లెట్ ఎక్స్ట్రా వేసుకుంటాను సార్. సో ప్రియంగా తోచేవన్నీ నిజమైన శ్రేయస్సుకు చేకూర్చలేవు. గులాబీ పూలు పరిచిన దారిని విడిచి ప్రమాదాలకు ఎదుర్కొంటూ చుట్టు దెబ్బలకు, కత్తిపోటులకు వెరవకుండా ముందుకు సాగిన వారిని విజయం వరిస్తుంది. నిజానికి గులాబీ పూలు పరిచిన దారి ఎక్కడ కనపడదు. జీవితము ఒక యుద్ధరంగం. కాంక్షలకు, కర్తవ్యాలకు సంఘర్షణ కొనసాగే ధర్మక్షేత్రం. మీ హృదయంలో ఎగిసి వచ్చే కోరిక, ద్వేషము, ఆగ్రహము అనే జ్వాలలను అణిచివేయాలి. మిమ్మల్ని పశువులుగా మార్చే ఈ శత్రువులకు లొంగిపోవటం తిరుగుతాను. ఆటంకాలు కలిగినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవడం. అబిస్టికల్ రేస్ అంటాడు, 400 మీటర్స్, 100 మీటర్స్, 110 అన్నమాట. అంటే మామూలుగా పరిగెత్తుతుంటారు, ఒలింపిక్స్ లో మధ్యలో పెడుతుంటారు, వాడు దూసుకుంటూ పోవాలి, దాటుకుంటూ జంప్ చేసుకుంటూ పోవాలి తగలకుండా. ఆటంకాలు కలిగినప్పుడు ధైర్యంగా ఎదుర్కోనండి. అవరోధాల వలన మీ బలం పెరుగుతుంది, గట్టితనం వస్తుంది. బలహీనతను తొలగించడానికి ఉత్తమ మార్గం ఏమంటే చెట్టుకున్న తల్లి వేరును ఖండించటమే. చెట్టుకున్న తల్లి వేరును ఖండించటమే. ఈ దేహము, ఇంద్రియాలు, బుద్ధి, మనస్సు, నామము, రూపము, నేను అనే భ్రాంతి పడటమే దౌర్బల్యానికి మూలం. ఇవన్నీ కూడా మీరు మోస్తున్న సరంజామా. నా గొడుగు, నా పుస్తకం అన్నట్టుగానే నా బుద్ధి, నా ముక్కు, నా చేయి, నా హేతు అనటం లేదా? ఈ నావి అనే నేను ఎవరు? అదే మీ అసలు స్వరూపము. మీరు పుట్టిన దగ్గర నుంచి వెలుపల లోపల ఉన్న సకల పరికరములతో అలరారే శరీరాన్ని పూర్తిగా మర్చిపోయి నిద్రించే తరుణంలో మీ లోపల ఉన్నది అదే. నేను చాలా బాగా చెప్పాడు. ఆత్మ ఎక్కడ ఉంటుందంటే ఒక్కొక్క సందర్భంలో ఒక రకంగా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. జాగ్రత్తావస్థలో ఆత్మ చైతన్యం ఓ రకం ఉంటుంది, స్వప్నావస్థలో ఓ రకంగా ఉంటుంది, తురియావస్థలో ఓ రకంగా ఉంటుంది,
ఇంకా సుప్రీం స్టేజ్ అక్కడ ఓ రకంగా ఉంటుంది. దీనికి సైంటిఫిక్ గా చెప్పాడు, మూలకాల్లో ఓ రకంగా ఉంటుంది, చెట్లలో ఓ రకంగా ఉంటుంది, యానిమల్స్ లో ఓ రకంగా ఉంటుంది, మన దేహంలో డిఫరెంట్ పార్ట్స్ లో కూడా చైతన్యం డిఫరెంట్ గా ఉంటుంది. నేనే గోరు కట్ చేసుకుంటున్నాను, గోరు కట్ చేసుకుంటే నొప్పి లేదు, నొప్పి రాదు. గోరు కట్ చేసుకుంటే నొప్పి చేస్తే మనం కూడా గోరు కట్ చేస్తే మత్తింగ్ చేస్తుంది, మనమే చేసుకోవాలి. నేను కట్ చేస్తుంటే పక్కన చర్మం దగ్గర నాకు చిన్న చూపుకుమంది. ప్రాక్టికల్ చెప్తానండి, నేను జరిగింది చెప్తున్నాను. లెఫ్ట్ హ్యాండ్ కి కట్ చేస్తుంటే చిన్న పక్కన ఎడ్జ్ కొంచెం స్కిన్ జరిగి చూపుకుమని బ్లడ్ వచ్చింది. మన దేహంలో కూడా ఈ చైతన్యం అనేది ఆత్మ వ్యక్తీకరించడం అనేది ఒక్కొక్క పార్ట్కు ఒక రకంగా ఉంటుంది. డిఫరెంట్ పార్ట్స్ హ్యావ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ చైతన్య ఎక్స్పోజింగ్. చైతన్యం ఒకటే, కానీ బహిర్గతం అవటం అనేది డిఫరెంట్ గా లెవెల్స్ ఉంటుంది. ఏదైతే ఎలిమెంట్స్ మూలకాల్లో ఎలా ఉంటుందో, కదలని వస్తువులు ఎలా ఉంటుందో, చెట్లలో ఎలా ఉంటుందో, జీవరాశులు ఎలా ఉంటుందో, పూర్తిగా మర్చిపోయి నిద్రించే తరంలో మీ లోపల ఉన్నది అదే. ఈ నేను అనే భావం హాని చెందదు, మార్పు పొందదు, దానికి పుట్టుట గిట్టుట లేవు. ఈ సత్యంను గ్రహించే శిక్షణ పొందితే మీరు స్వాతంత్రము, స్థైర్యము సంపాదించుకోగలరు. ఇది మీకు రుచులు సేకరించి ఇచ్చిన అసలు విద్య, ఆత్మ విద్య. అమూల్యమైన ఈ సంపద కోసమే వేలాది ప్రజలు పుట్టపర్తికి వస్తున్నారు. ఎప్పుడో ఒకప్పుడు మీరు కూడా ఈ ఆత్మ విద్యను నేర్చుకుని తరించాల. వివేకం అనే మార్గంలో పయనించి మానవులందరూ గమ్యస్థానం చేరుకోవాలి. ఆత్మావలోకనం చేసుకుని మీ అనుభవాన్ని విశ్లేషణ చేసుకున్నప్పుడు ఈ వివేకం మీకు లభించగలదు. అందుకని ముందు చెప్పారు, నేను సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని చెప్పారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గురించి అంటే ఆత్మ విమర్శనే మనం సక్రమంగా చెప్పారు. ద బేసిక్ ఇది ఆత్మ విమర్శ. మనం సక్రమంగా సాగుతుందో లేదా మన కార్యక్రమం, ఏదో యథాలాపంగా చేస్తున్నారా, లేదా బలవంతంగా చేస్తున్నారా, లేదా మొక్కుబడిగా చేస్తున్నామా? మనం మొక్కుబడిగా చేయట్లేదు, బలవంతంగా చేయట్లేదు, ఇష్టపూర్తిగా చేస్తున్నాం. ఇక్కడ ఆత్మావలోకనం చేసుకుని నీ అనుభవాన్ని విశ్లేషణ చేసుకున్నప్పుడు, నేను ఎవరు అనుమన్నారు మేడంని, మినీ పుట్టపర్తండి. సో మెనీ పీపుల్ ఫెల్ట్ ద ఎఫెక్ట్ లైక్ దట్ బికాస్ ద ఎన్విరాన్మెంట్ ఈజ్ లైక్ దట్. ఎక్కడైతే పవిత్రమైన వాతావరణం కనపడుతుందో ఈ క్వాలిటీ ప్రశాంతి నిలయం. ప్రశాంతి నిలయం అంటే ఒక పుట్టపర్తి కాదు, ప్రతి భక్తి హృదయం ప్రశాంతి నిలయం ఒక అద్భుతమైన గీతం 75th బర్త్డేలో వచ్చింది క్యాసెట్. ప్రతి భక్తుని హృదయం ఒక ప్రశాంతి నిలయం కావాలి స్వామి కోరిక. అటువంటి ఆత్మావలోకనము, అనుభవ విశ్లేషణము సాధించాలనే తపన కలగడానికి అనుగుణమైన దృక్పథం మీరు అలవర్చుకోవాలి. దృక్పథం మీన్స్ యాటిట్యూడ్. ఇక్కడ మనం 3 రకాలు చెప్తుంటాం. నాలెడ్జ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, హార్డ్ వర్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఈ యాటిట్యూడ్ 3 వర్డ్స్ ఉంటాయి. మీ పిల్లలకి ప్రాక్టీస్ చేయించండి. నాలెడ్జ్, హార్డ్ వర్క్, యాటిట్యూడ్ ఇంగ్లీష్ పదాలండి. మేక్ ఇట్ ఎక్సర్సైజ్ యువర్ చిల్డ్రన్. వాటికి మార్కులు ఇవ్వమని చెప్పండి. ఎలా అంటే ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3, జెడ్ అంటే 26. సో నాలెడ్జ్ లో ఏం పదాలకి దానికి ఎన్ని, దానికి 2, సి అంటే ఎన్ని, అలాగా ఇవ్వండి. హార్డ్ వర్క్ ఇప్పించండి, యాటిట్యూడ్ ఇప్పించండి. 100కి ఏది దగ్గర ఉంటో వాళ్ళ పిల్లల్ని చెప్పుకోని చెప్పండి. ఈ రోజు ఎక్సర్సైజ్ విత్ యువర్ చిల్డ్రన్. సో నాలెడ్జ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. జ్ఞానం లేకపోతే మనం విజయం ఎలా వస్తుందండి? ఏదైనా ర్యాకెట్ పోవాలంటే ర్యాకెట్ సంబంధించి జ్ఞానం ఉండాలి. ఏదైనా చేయాలన్నా ఇప్పుడు సత్సంగం అంటే సత్సంగ సంబంధించి జ్ఞానం ఉండాలి. నాట్యం అంటే నాట్యం సంబంధించి జ్ఞానం ఉండాలి. క్రికెట్ అంటే క్రికెట్ సంబంధించి జ్ఞానం కలిగి ఉండాలి. లడ్డూలు చేయాలంటే లడ్డూ సంబంధించిన జ్ఞానం తెలిసి ఉండాలి. సో నాలెడ్జ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో నాలెడ్జ్ ఉంటే సరిపోతుందా? కష్టపడే లక్షణం ఉండాలి. హార్డ్ వర్క్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఎవడైతే కష్టపడ్డాడు నిజంగా కష్టపడితే ఎప్పుడు విజయమే ఉంటుంది. కష్టపడ్డాడు ఓటమంటూ ఉండదు. హార్డ్ వర్క్
ఆల్సో వెరీ హార్డ్ వర్క్ వెరీ ఇంపార్టెంట్ అలాంగ్ విత్ నాలెడ్జ్. అదే పుష్కలంగా నాలెడ్జ్ ఉంది, కష్టపడే మనస్తత్వం ఉంది. అసలు పని చేయాలని యాటిట్యూడ్ లేకపోతే, సత్సంగం పోవాలని యాటిట్యూడ్ లేకపోతే మీరు ఎందుకు వస్తారు, నేను ఎందుకు వస్తాను? సో యాటిట్యూడ్ ఈజ్ వెరీ వైటల్ దాన్ నాలెడ్జ్ అండ్ హార్డ్ వర్క్. యూ మేక్ ఇట్ ఎక్సర్సైజ్ టుమారో అండ్ దెన్ టెల్ మీ. ముందు మీరు చేయండి. యూ రైట్ డౌన్ నాలెడ్జ్ అండ్ రైట్ డౌన్ హార్డ్ వర్క్ అండ్ రైట్ డౌన్ యాటిట్యూడ్. ఆ పాయింట్లు ఇచ్చుకుంటారు. పాయింట్లు అంటే ఏ అనే లెటర్కి 1, బి అంటే 2, సి అంటే అలా రాసుకుని జెడ్కి 26. సో టుమారో యూ టెల్ మీ ద ఆన్సర్. సంబడి షుడ్ టెల్ మీ ద ఆన్సర్. అటువంటి ఆత్మావలోకనము, అనుభవ విశ్లేషణము సాధించాలనే తపన కలగడానికి అనుకున్న దృక్పథం అంటే యాటిట్యూడ్ అనమాట. పని చేయాలి అని లేకపోతే అసలు ఏమీ ఇంట్లో భజనకు పోవాలి అని దృక్పథం లేకపోతే ఇంట్లో కూర్చుంటాం అంతే. ఆత్మజ్ఞానము సిద్ధింపజేయగల అద్భుత మార్గంలో సదాచారము, సత్సంగము, సత్కర్మాచరణము, ఆర్తజన సేవ సోపానము. నాకు ఆత్మజ్ఞానము పొందాలి అని లోపల కోరిక ఉంటే దానికి మార్గం ఏంటి? సదాచార సంపన్నులై ఉండాలా, సత్సంగాల్లో పాల్గొంటుండాలా, సత్కర్మ ఆచరణ చేస్తుండాలి, ఆర్తజన సేవ సోపానం మెట్లు. ఈ క్షణం నుంచి మీరు ఆ శిక్షణను అలవర్చుకొని విషాద నిర్వేదం నుంచి విముక్తి పొందవచ్చు. అటువంటి సత్సంకల్పము, నిత్య సాధనము, విజయము మీకు లభించాలని ఆశీర్వదిస్తున్నాను అని స్వామి అది కంక్లూడెడ్ మెసేజ్ అండి. ఇట్ డెలివర్డ్ బై భగవాన్ పెనుగొండ స్కూల్ వార్షికోత్సవము ఆన్ 20th February 1965. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.